సూరి నాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 3/7/1947. అన్న, చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉండే భక్తులొకరు నిన్ననేదో గిరినివాసం గురించి ప్రసంగవశంగా భగవానుతో ఇలా అన్నారు. కొండ మీద ఉండగా ఎవరో టెంకాయ నీళ్లతో భగవానుకు అభిషేకం చేశారట కదా అని. భగవాన్ నవ్వుతూ, అవునవును, విరూపాక్ష గుహలో ఉండగా ఉత్తరాది నుంచి కొందరు ఆడవాళ్ళు వచ్చారు. నేనక్కడి చింత చెట్టు కింద తిన్నె మీద చూసి చూడనట్టు కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాను. కాసేపు ఉండి వారే పోతారనుకున్నాను. ఉన్నట్టుండి టప్పున శబ్దమైంది. కళ్ళు తెరిచి చూతును కదా, నెత్తిన టెంకాయ నీళ్ల అభిషేకం. అందులోనూ ఒక తల్లి చేసింది ఆ అభిషేకం. ఏం చేసేది, మౌనస్వామిని కదా, మాట్లాడనాయే. తుడుచుకునేందుకు ఒక తుండుగుడ్డైనా లేదప్పుడు. ఆ నీళ్లు అలాగే ఆరిపోయినవి. అదొక్కటేనా, కర్పూరం వెలిగించటాలు, కాళ్ల మీద నీళ్లు పోసి ఆ నీళ్లు తమ తల మీద ప్రోక్షించుకోవటాలు, తీర్థాలు, ప్రసాదాలు, ఎన్నో ఉపద్రవాలు ఒక్కొక్కటి వారించేసరికి గగనమయ్యేది అన్నారు భగవాన్. దీనికి తార్కాణంగా 4-5 ఏళ్ల క్రితం కొన్ని సంభవాలు నేను చూశాను. భగవాన్ స్నానం చేసే గదికి ఆఫీసు వైపు ఒక తూము ఉన్నది. దాని కింద కుండు కట్టి వాలుగా కాలువ కట్టారు. నిత్యం ఉదయాన భగవాన్ స్నానం చేసే వేళకు కొందరు భక్తులు ఆ తూము వద్దకు చేరి వారు స్నానం చేసిన నీళ్లు తమ శిరస్సును చల్లుకొని కళ్ళకద్దుకొని ఆచమించి వెళ్ళేవారు. గుట్టు చప్పుడు కాకుండా జరిగినంతకాలం ఏదో సరిపోయింది. రాను రాను వంతులు పడి చెంబులు, బకెట్లు పట్టుకురావడం ప్రారంభించారు. ఈ హడావిడిలో గడబిడ శబ్దం బయలుదేరి శ్రీవారి చెవికి సోకింది. అప్పుడు భగవాన్ విషయం విచారించి తెలుసుకున్నారు. ఊరుకుంటారా, సేవకులను ఉద్దేశించి, ఓహో అదా సమాచారం, ఏదో సందడి విని ఏదో అనుకున్నా, బాగానే ఉంది, ఇది మానేట్టు చేస్తారా, లేకపోతే నేను బయట ఉన్న కుళాయి వద్ద స్నానం చేయనా? అలా చేస్తే నా నిమిత్తం నీళ్లు కాయవలసిన పని కూడా మీకు ఉండదు. ఈ తీర్థానికి కాపలా కాయవలసిన కష్టం వారికి ఉండదు. నాకేం కావాలి, ఈ తుండుగుడ్డ, ఈ కౌపీనం 2 కదా. ఆ కుళాయి వద్ద పిండుకొని స్నానం చేస్తే తీరిపోతుంది. కుళాయి కాకుంటే కొండ కాలువలు ఉన్నవి, కోనేళ్ళు ఉన్నవి, ఎందుకీ ఉపద్రవం? ఏమయ్యా, ఏమంటారు అని భగవాన్ గద్దించేసరికి వారు భయకంపితులై సర్వాధికారికి సర్వం నివేదిస్తే ఆ వేళకు ఆ గది పక్కకు ఎవ్వరూ పోరాదని శాసించారు. ఆ రోజుల్లోనే మరొకటి జరిగింది. పూర్వం మధ్యాహ్న భోజనానంతరం కూడా ఎండలో కొండకు వెళ్ళి వచ్చేవారు కదా భగవాన్. తిరిగి వచ్చేటప్పుడు హాలు వద్ద గచ్చు మీదకు వచ్చిన తర్వాత వెంటనున్నవారు చెంబుతో నీళ్ళిస్తే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేవారు. కొందరు చాటుగా కాచుకొని ఉండి వారటు వెళ్ళగానే ఈ నీళ్లు తల మీద ప్రోక్షించుకునేవారు. గాలించుటకు ఆరంభిస్తే నలుసులన్నీ బయట పడవలసిందే కదా. భగవాన్ ఇది గమనిస్తూనే ఉన్నారు కాబోలు. ఒకరోజు మధ్యాహ్నం బహుకాలంగా ఉంటున్న భక్తులొకరు జలం శిరస్సును చల్లుకోవడానికి కిటికీలో నుంచి చూశారు. సమయం చిక్కిందని పట్టుకున్నారిక. అదిగో అవే చేష్టలు. ఎందుకని చూసి చూడనట్టు ఊరుకుంటే మితిమీరిపోతున్నారు. ఎన్నాళ్ళున్నా, ఎన్నిసార్లు విన్నా ఒక్కొక్కరికి ఈ చేష్టలు పోవేం? ఏం పని ఇది? ఇక కాళ్ళు కడుక్కోవడమే మానేస్తాను, తెలిసిందా అని గట్టిగా మందలించారట. ఆ భక్తుడు నిర్వీణ్యుడై దుఃఖించి వెంటనే భగవానుని సన్నిధికి వెళ్ళి క్షమాపణలు చెప్పుకున్నాడు. భగవాన్ వారినట్ల మందలించడమే కాక మర్నాటి నుంచి కాళ్ళు కడుక్కోను అనటం, సేవకులు బ్రతిమలాడడం జరిగిందట. నేనప్పుడు టౌన్లో ఉండటం వల్ల ఈ సంగతి నాకు వెంటనే తెలియలేదు. 4 రోజులు గడిచిన తర్వాత ఎవరో భిక్ష చేసి నన్ను భోజనానికి పిలిచారు. భోజనం చేసి అక్కడే ఉండిపోయాను. భగవాన్ యథాప్రకారం కొండ దిగి వస్తున్నారు. సాధనలో ఏదో సందేహం ఉండి భగవాన్ వచ్చి కూర్చున్న తర్వాత సావకాశంగా ఉంటుంది కదా, అడగవచ్చునని హాలుకు వెలుపల పడమర దిక్కున ఉన్న కిటికీ వద్ద నిలబడి ఉన్నాను. ఎప్పుడైనా అలా అడగటం కద్దు. ఇప్పుడు ఏమైందనుకున్నావు? ఎప్పుడు తూర్పుగా మళ్ళేవారు. ఆనాడు నేనున్న వైపుకే తిరిగారు భగవాన్. జంకుతూనే ఒదిగి దోవ ఇచ్చాను. కొరకొరా నా వైపు చూశారు. గజగజ వణికిపోయాను. ఎందుకలా చూశారో తెలియలేదు. కిటికీ దాటి మలుపు తిరగబోతూ ఉంటే
కాళ్లకు నీళ్లు ఇయ్యబోయారు సేవకులు. వద్దని గద్దించారు భగవాన్. ఎండలో వచ్చారే స్వామి అని వారంటే, వస్తే ఏమైందయ్యా, మన శుభ్రతకై చూస్తే ఆ నీళ్లు నిమిత్తం ఎందరో కాచుకొని కూర్చుంటారు. చాలు చాలును, కావాలంటే నీవు కడుక్కో అంటూ హాల్లోకి ప్రవేశించారు భగవాన్. మన వల్ల ఏమైనా అపచారం వచ్చిందా ఏమి అన్న భయంతో నా సందేహం నా వద్దే ఉంచుకొని వెళ్ళాను. సాయంత్రం సమీపవర్తులను విచారించి సమాచారం తెలుసుకున్న తర్వాత నా మనస్సుకు శాంతి కలిగింది. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 6/7/1947. అన్న, పూర్వం ఆశ్రమంలో జనం ఎక్కువగా లేని రోజుల్లో భోజన సమయంలో భగవాన్ సన్నిధి సేవకుల్లో ఎవరో ఒకరు కావిలి నిమిత్తం వండి మొదట పంక్తి లేచిన తర్వాత వెళ్ళి భగవాన్ ఇస్తట్లో వడ్డించుకొని తినేవారట. క్రమంగా ఆశ్రమవాసులు, చొరవగల భక్తులు ఆ ఆకు కోసం ఆశించటం, లభ్యం కావటం పరిపాటి అయిపోయింది. వంతులు, వచ్చందాలు బయటపడినంతకాలం భగవాన్ చూసి చూడనట్టు ఊరుకున్నారు. చేయి కడుక్కునేందుకు విస్తరు ముందొక పళ్ళెం పెట్టడం కూడా మామూలే. వారు చేయి కడుక్కుని వెళ్ళగానే చాలామంది ఆ తీర్థం కూడా పుచ్చుకునేవారు. ఈ రెండు రాను రాను ఆశ్రమ ఆవరణ దాటి రమణపురంలోకి కూడా పాకినవి. ఒకనాడొక ధనుకుని తల్లి శ్రీవారి మధ్యాహ్నం భోజనం సమయంలో వచ్చి ఒక పక్కన నించున్నది. భగవాన్ చూసి, భోజనానికి కూర్చోరేమి అన్నారు. కూర్చోలేదు. అక్కడి వారితో ఆకు వేసి వడ్డించండి అయ్యా అన్నారు భగవాన్. ఇప్పుడు వద్దు భగవాన్, తర్వాత తింటానన్నది ఆమె. భగవాన్ గ్రహించి తెలియనట్లు పలక్కుండానే ఉన్నారు. మరొక పక్కన ఇంకొక భక్తురాలి మనవరాలు 8 ఏళ్ల పిల్ల గ్లాస్ ఒకటి పట్టుకొని నిలిచింది. శ్రీవారు అదే గమనించి, నీవు నించున్నావేమి, కూర్చొని అన్నం తిను అన్నారు. ఊహు తినను అన్నది ఆ పాప. మరి ఎందుకు వచ్చావు, ఆ గ్లాస్ ఎందుకు అన్నారు భగవాన్. పసిపిల్ల కదా, రహస్యగోపనం తెలియక అమ్మమ్మ తీర్థం తెమ్మని పంపింది అన్నది. భగవాన్ సహించలేక, అది సమాచారం. ఆ బిడ్డ తీర్థానికి, ఈమె ఆకు కోసం కాసుకొని కూర్చున్నారు, అంతే కదా, ఏం నిజమేనా అని సమీపస్తులను గద్దించి అడిగారు. అవునన్నారు వారు. చాలా కాలం నుంచి ఈ చేష్టలన్నీ చూస్తూనే ఉన్నా. స్వామి కళ్ళు మూసుకొని హాల్లో కూర్చుంటాడు, ఇవేవి తెలియవు అనుకుంటున్నారు మీరు. ఎందుకని చూస్తే అంతు లేకుండా ఉంది. ఉచ్చిష్ట ప్రసాదాలు, తీర్థాలు, వాటి కోసం వంతులు, వచ్చందాలును. ఇదిగో నేనిక పల్లెల్లో కాదు కదా, చుట్టుపక్కల ఎక్కడా కూడా చేయి కడుక్కోను. విస్తరి కూడా విడిచిపెట్టి వెళ్ళను. నేనే ఎత్తి దూరంగా పారేస్తాను, తెలిసిందా? అందరూ కలిసే చేస్తారు ఈ పనులు, దీనికి శిక్ష ఇదే అంటూ ఇంకా ఏమేమో చాలాసేపు ఖండించి విస్తరి మడిచి చేత్తో పట్టుకొని లేచారు భగవాన్. ఎవరెంత బతిమలాడినా ఇవ్వక కొండ ఎక్కి మలుపు తిరిగిన వెనక పారేసి అక్కడే చేయి కడుక్కోవడం ఆరంభించారు. ఆశ్రమవాసులంతా ఈ అభ్యాసం మానుతామని 2-3 రోజులు ప్రార్థిస్తే, ఎవరి విస్తరి వారే తీసుకుంటుండగా నా విస్తరి నేనెందుకు వదలాలి అన్నారు భగవాన్. అందరి విస్తళ్ళు మేమే తీస్తామని, అన్ని విస్తళ్లతో పాటు భగవాన్ విస్తరి కూడా పారేస్తామని అందరూ ప్రమాణపూర్వకంగా అంగీకరించిన తర్వాత ఎలాగో విస్తరి విడిచి వెడుతున్నారే కానీ చెయ్యి మాత్రం ఇప్పటికీ బయట గడపల వద్దనే కడుక్కుంటున్నారు. ఎవరైనా పళ్ళెంలో కడుక్కోమని బతిమలాడితే, అందరికీ పళ్ళాలు పెడతారటయ్యా, అందరికీ లేనిది నాకెందుకు అంటారు. వారికేం సమాధానం చెప్పగలం? సరే అన్న, ఇక వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సెలవు. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 8/7/1947. అమ్మాయి, నీవీ మధ్య రాసిన 3-4 లేఖల్లోని విషయాలను బట్టి చూస్తే శ్రీ భగవాన్ పాదపూజలు, అభిషేకాలు, ఉచ్చిష్ట ప్రసాదాలు నిరాకరించుటే కాక
ఖండించడం కూడా కద్దని విశదమవుతున్నదే. మరి గురుగీతాది గ్రంథాల్లో గురుపాద పూజ, పాదోదకం పానం ఇత్యాదులన్నీ శిష్యులకు విహిత కర్మలని చెప్పి ఉన్నది. కొందరు పెద్దలు ఆ విధంగా అనుగ్రహించి ఉన్నారు. అందుకేమిటి సమాధానం అని ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని అంటావేమో. ఆ ప్రశ్న వస్తే అవన్నీ దేహాత్మ భావన విడువని శిష్యవర్గం సంతృప్తికై కొందరు పెద్దలు విధించిన ఆచారాలే గాని గురువెవరు, శిష్యుడెవరు? అంతా తానే కదా. అతీత స్థితిలో ఉన్న భగవాన్ వాటికి ఆమోదం చూపరని ఆ సంభవాల వల్ల తేలుతున్నది. అటువంటివి ఏమైనా జరిగినప్పుడు కొన్నాళ్ళు చూసి చూడనట్టు ఉపేక్షించడం, ఆ తర్వాత ఖండించడం ఎందుకంటావేమో. ఒకరిద్దరు తెలిసి తెలియనట్టు చేస్తే దేహాత్మ భావన పోనందుకు చేస్తున్నారు, పోనీలే అని ఉపేక్షించవచ్చును. కానీ అది ఒక అలవాటుగా పరిణమిస్తే ఖండించక తప్పదు కదా. అదే కాక ఇంకా దేహాత్మ భావన వదలరే అన్న సానుభూతితోనూ ఖండించి ఉండవచ్చును. వారి ఉపేక్షలోనూ ఖండనలోనూ ఎన్నో సూక్ష్మాలు ఉంటవనుకో. ఇదమిత్తమని మనం నిర్ణయించుటకు వీలు కాదు. శివప్రకాశం పిళ్ళై మొదలైన కొందరు భక్తులకు భగవాన్ స్వయంగా విభూతి మొదలైన కొన్ని వస్తువులు, తీర్థప్రసాదాలు ఇచ్చినట్టుగా రాశారు. అదేగాక అనేకుల వల్ల వింటూ ఉంటాను. అదేమి అంటే జనం ఎక్కువగా లేనప్పుడు సహజంగా అందరితోనూ కలిసిమెలిసి వర్తించటం, వారేది కావాలంటే అది ఇవ్వటం కద్దని భగవాన్ అనేక సార్లు సెలవిచ్చుటే కాక మా వంటి చొరవగల భక్తులకు తామేదైనా తింటూ మాకందకుంటే తాము తినేదానిలో భాగం ఇవ్వడం ఇప్పటికీ ఉంది. కొండ మీద ఉండగా ఒక్కొక్క నాటి రాత్రి అన్నం తక్కువ జనం ఎక్కువగా ఉంటే భగవాన్ స్వయంగా కలిపి ముద్దలు చేసి అందరికీ సమానంగా పంచిపెట్టి తామొక భాగం తినేవారట. శిష్య ధర్మానుసారం అవన్నీ అనుగ్రహంగా వీరు గ్రహించి సంతసించుట సహజమే. అంతేగాని శ్రీవారది అనుగ్రహంగా ఇస్తున్నారని కానీ పూర్వం ఇచ్చానని కానీ చెప్పగా ఎప్పుడూ నేను వినలేదు. ఈ మధ్య ఒక భక్తులు ఇలాంటి వార్తలు విని భగవత్ సన్నిధిలో ఇష్టాగోష్ఠిగా భగవాన్ ఒక భక్తునికి హస్తమస్తక సంయోగం చేశారని విన్నానే, నిజమేనా అని వారినే అడిగారు. అదెలా సంభవం? నేను లేస్తున్నప్పుడు, ఒకవేళ సోఫా వద్ద కూర్చొని ఉంటేనో, మాట్లాడుతున్నప్పుడో, అటు ఇటు తిరుగుతున్నప్పుడో నా చేయి వారి తలకు అప్రయత్నంగా తాకి ఉండవచ్చును. వారు అదే హస్తదీక్షగా భావించారేమో. స్వతంత్రులైతే ఏమోయ్ అంటూ చేతితో తట్టినా తట్టి ఉండవచ్చు. అంతేకాని నేనుగా ఎవరికి హస్తమస్తక సంయోగం చేయలేదే. అయితే అందరితో సహజంగా ఉండడం నాకు ఇష్టం. వారు అదే అనుగ్రహ దీక్షగా గ్రహించారేమో. అంత మాత్రాన హస్తమస్తక సంయోగం అవునా ఏం అన్నారు భగవాన్. 10-15 రోజుల క్రితం సాధు ఒకరు వచ్చి కొద్ది రోజులు ఉన్నారు ఇక్కడ. వారొకనాడు శ్రీవారిని సమీపించి, స్వామి, తాము ఆహారం తీసుకునేటప్పుడు అందులో ఒక ముద్ద ప్రసాదంగా నాకిచ్చి అనుగ్రహించండి, ఇది నా ప్రార్థన అని దీనంగా అడిగాడు. సరిపోయింది, తినేదంతా భగవత్ప్రసాదమనే తినండి, అది భగవత్ప్రసాదమే అవుతుంది. మనం తినేదంతా భగవంతుని ప్రసాదం కాదా ఏమి? తినేవాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమి అని విచారించి మూలం తెలుసుకుంటే అంతా ఆ భగవంతుని ప్రసాదమే అన్నారు భగవాన్. నమో భగవతే శ్రీరమణాయ. సూర్య నాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 10/7/1947. అన్న 30 ఏళ్లకు పూర్వం భగవాన్ అరవంలో రాసిన విచారసాగర సంగ్రహ అనే పుస్తకం అరుణాచల మొదలియారు ముద్రింపచేశారట. కానీ శ్రీవారి పేరు అందులో ప్రచురించలేదు. ఆ గ్రంథం అజ్ఞాతమై ఉంది. ఈ మధ్య మలయాళ భాషలో ఉన్న విచారసాగరం ఒకరు తీసుకుని తిరిగి ఇవ్వటంతో శ్రీవారి చేతికి వచ్చింది. అప్పుడు ఈ విచారసాగర సార సంగ్రహం తాము రాసినట్టు జ్ఞప్తికి వచ్చి అచ్చుప్రతి ఎక్కడో ఉండాలి అన్నారు భగవాన్. వెదిగితే శిథిలావస్థలో ఉన్న ఆ చిన్న పుస్తకం దొరికింది. పునర్ముద్రణకు భక్తులు కాపీ చేస్తుంటే వైరాగ్యం గురించి జెండా ఉపమానం చేర్చమన్నారు భగవాన్.
ఈ ఉపమానం యొక్క తాత్పర్యమేమి అని భక్తులు అడిగితే భగవాన్ చిరునవ్వుతో, జ్ఞానికి విరాగం అనే జెండా, అజ్ఞానికి రాగం అనే జెండా ఎదుట కట్టబడినట్టు ఉంటావన్నమాట. అది చూచే వీడు జ్ఞాని, వాడు అజ్ఞాని అని గుర్తింపవచ్చు. అజ్ఞానికి ఒకవేళ అధివ్యాధుల వల్ల విరాగం కలిగినా క్షణికమే. రాగమనే పతాకం ముందుకు వచ్చి నిలుస్తుంది. విరాగం అనే జెండా ఉందే, ఎప్పుడూ చెల్లించదు. జ్ఞానికి అంతకన్నా గొప్ప చిహ్నం ఏముంది అన్నారు. భగవాన్ ఈ పుస్తకం రాసిన కారణమేమి అన్నారు ఇంకొకరు. విచారసాగరం హిందీలో సాధు నిశ్చలదాసు అనేక తర్కవాదాలతో నింపి రాశారు. దానిని అనువదించి ముద్రించిన తమిళ గ్రంథం అరుణాచల మొదలియారు తెచ్చి, ఇది చాలా విస్తారంగా ఉన్నది, దీనిలో ముఖ్యాంశాలు సంగ్రహించి భగవాన్ ఒక చిన్న పుస్తకం రాయాలని పట్టుపట్టారు. పోనీలే, జిజ్ఞాసులకు అనుకూలంగా ఉంటుంది అని రాశాను. వారు వెంటనే ప్రకటించారు. 30 ఏళ్ల నాటి ముచ్చట అన్నారు భగవాన్. భగవాన్ పేరు ఎందుకు ప్రకటించలేదో అన్నారా భక్తులు. ప్రకటిస్తే అంతా ఒక్కొక్క గ్రంథం తెచ్చి సంగ్రహంగా రాయమంటారేమోనని నేనే వారించాను అన్నారు భగవాన్. ఇంకా అజ్ఞాతమై ఎన్ని రచనలున్నవో దయచేసి సెలవిస్తే బాగుండునే అన్నా నేను. సరిపోయింది, నీకేం పని లేదు అంటూ మౌనం వహించారు భగవాన్. ఈ పుస్తకానికి లోగడ ఉన్న పేరు సరికాదని విచారమణిమాల అని మార్చారు భగవాన్. ఈసారి భగవాన్ పేరు చేర్చి ప్రెస్సుకు పంపాలనుకుంటూ ఉంటే తెలుగులో కూడా శ్రీవారే రాస్తే బాగుండునని నా మనసులో అనుకున్నాను. కానీ భగవాన్ అడిగితే ఒప్పుకోరని ఊరుకున్నాను. శ్రీనివాసరావు గారు తెలుగులో కూడా భగవానే రాస్తే బాగుంటుందే అని రెండూ ఒకేసారి ప్రచురించవచ్చు అని రాజగోపాల అయ్యర్ చేత అడిగించి, నాగమ్మ నీవు కూడా ప్రార్థించనాదా అని నన్ను ప్రోత్సహించడం వల్ల శ్రీవారిని వేడుకున్నాను. నేనేం తెలుగు పండితున్నా ఏమి, మీరు రాయరాదా, నేనెందుకు రాయడం అంటూ కొంచెంసేపు వాదించినా కరుణామయులు కనుక కడకు ఎలాగో మా ప్రార్థనానుసారమే తామే తెలుగున అనువదించారు. అది 2 భాషల్లోని త్వరగా ముద్రణ కాగలదు. అది వచన కావ్యం, ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క సూత్రంలా ఉంటుంది. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సెలవు. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 12/7/1947. అన్న, చాలా కాలం నుంచి భక్తుడిగా ఉంటున్న బెంగాల్ దేశస్థుడగు అరవింద్ బోస్కి ఒకే కొడుకు ఒకే కూతురు ఉండేవారు. చెట్టల్లో పెరిగిన కొడుకు 18 ఏళ్లైనా నిండకుండా గతించాడు. ఆ కారణంగా అతడు ఖిన్నుడై ఆ ఖిన్నత పోగొట్టుకునే నిమిత్తం భగవాన్ని అప్పుడప్పుడు ఏదైనా ప్రశ్నిస్తూ ఉండేవాడు. ఆ రోజు కూడా ఏదో ప్రశ్నించాడు. అందులోనూ ఆ విచారం వ్యక్తమవుతూనే ఉన్నది. భగవాన్ యథాప్రకారం నిన్ను నీవు తెలుసుకోమనే బోధ చేశారు. అతనికి ఇంకా తృప్తి కాలేదు. అప్పుడు భగవాన్ విచారసాగరంలో ఒక కథ ఉన్నది, చెప్తాను వినండి అని సెలవిచ్చారు. రాముడు కృష్ణుడు అనే యువకులిద్దరూ విద్యాభ్యాసం అనరించి విశేష ధనం ఆర్జిస్తామని వారి వారి తల్లిదండ్రులకు చెప్పి విదేశానికి వెళ్ళారు. కొన్నాళ్లకు ఒక అతడు అకస్మాత్తుగా మరణించాడు. ఒకడు విద్యాభ్యాసం అనరించి విశేష ధనార్జనాపరుడై సుఖంగా ఉన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఒక వర్తకుడు అక్కడి నుండి బయలుదేరి వీరి తల్లిదండ్రులున్న దేశానికి తిరిగి వెడుతూ ఉంటే, జీవించి ఉన్నవాడు తన తండ్రికి ఐశ్వర్యవంతుడై సుఖంగా ఉన్నానని, తమతో వచ్చినవాడు గతించాడని చెప్పి పంపించాడు. ఆ వర్తకుడు అట్లా చెప్పక బతికున్నవాడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీవాడు గతించాడని, గతించిన వాడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీవాడు విశేషంగా ధనం సంపాదించి సుఖంగా ఉన్నాడని చెప్పాడు. గతించిన వాని తల్లిదండ్రులు అబ్బాయి వస్తాడని సంతోషిస్తున్నారు, ఉన్నవాని తల్లిదండ్రులు పోయాడని దుఃఖిస్తున్నారు. వాస్తవానికి వారి కొడుకును వారు చూడలేదు, వీరి కొడుకును వీరు చూడలేదు. ఎక్కడో ఉన్నాడని పోయినాడని హర్షశోకాలను అనుభవించారు. అంతే. ఆ దేశం వెళ్ళి చూస్తే కదా యథార్థం తెలియటానికి. మనము అంతే. మనసు చెప్పే అవకతవక మాటలు నమ్మి ఉన్న వస్తువు లేనిదానిగా
లేని వస్తువు ఉన్నదానిగా తలచి భ్రమిస్తాం. మనస్సు మాటలు నమ్మక హృదయంలోకి ప్రవేశించి ఉన్న కుమారుని చూస్తే బయట బిడ్డలతో పనిలేదు అని అన్నారు భగవాన్. 1 సంవత్సరం క్రిందట బొంబాయి రాష్ట్రంలోని రాణి ఒక ఆమె వచ్చింది. ఉత్తమ ఇల్లాలు, బిడ్డల తల్లి. ఆమె భర్త విదేశాల్లో ఉంటున్నాడు. ఎంత ధైర్యవతి కానీ ఆ లోటు మనసులో ఉండదా? భగవాన్ దర్శనం వల్ల, వారి బోధనల వల్ల శాంతి లభించగలదని వచ్చిందనుకున్నారు అంతాను. దానికి తార్కాణంగా ఏం జరిగిందనుకున్నావు? మురగనారు భగవాన్ గురించి అరవంలో పాటలు పద్యాలు చాలా రాశారని విని మంచివి కొన్ని చదివించి ఇంగ్లీషులో తర్జుమా చేయించమని తన స్నేహితురాలి ద్వారా శ్రీవారితో మనవి చేసింది. భగవాన్ నాకేం తెలుస్తుంది, మురుగునారనే అడుగుట మంచిది అని ముందు చలోక్తిగా అన్నారే గాని మధ్యాహ్నం 2:30 వేళకు నేను వెళ్ళేసరికి పుస్తకంలో పుటలు తిప్పుతూ గుర్తులు పెట్టి సుందరేశ అయ్యర్కి చూపుతున్నారు. ఆ కరుణకు ఆశ్చర్యపడుతూ కూర్చున్నాను. భగవాన్ నా వైపు చూసి ఆ రాణి మురుగునారు పాటల్లో మంచివి ఏరి ఇంగ్లీష్లో చెప్పించమని కోరింది. వారు రాసిన సన్నిధి మురై అనే పుస్తకంలో భృంగ సందేశం అనే ఒక భాగం ఉంది. ఆ భాగంలో ముఖ్యమైనవి గుర్తులు పెట్టాను. నాయిక నాయక భావం, మనస్సు నాయిక, రమణుడు నాయకుడు, తుమ్మెద చెలికత్తె. గుర్తుపెట్టిన ఈ పాటల సారాంశం ఏమంటే, నాయిక తన చెలితో నా రమణుడు ఎటో మాయమైనాడు, వెతుక్కొని రావే అంటే తుమ్మెద నాయికతో ఇలా అందిట, అమ్మ నీ రమణుడు నీలోనే ఉంటే నన్నెక్కడ వెతకమంటావు? ఎప్పుడైనా వేడిగా ఆహారం ఇస్తే అయ్యో నా రమణుడు నా నాథుడు నా హృదయంలో ఉన్నాడే, ఈ వేడికి కాగిపోడా అనేదానవే. ఇప్పుడు నన్నెక్కడో వెతకమంటావేమి? నీ నాథుడు నీలోనే ఉంటే నేనెక్కడ వెతికేది? ఈ భ్రాంతి వదిలి నీలో ఉన్న నీ నాథుని కలుసుకొని శాంతించు అని తుమ్మెద చెప్పిందట. ఇది ఆ పాటల సారాంశం. ఇవైతే మంచిదని గుర్తులు పెట్టాను. పాపం భర్త ఎక్కడో ఉన్నారు, మనసుకు కించ. ఆమె చిత్తవృత్తిని అనుసరించి చెప్పవలసి ఉన్నది. అందుకివి అనుగుణ్యంగా ఉంటవని చూశాను అన్నారు భగవాన్. అంతలో రాణి వచ్చింది. లోకమ్మ చేత పాటలు పాడించి రామచంద్రయ్యరు చేత ఇంగ్లీష్లో అర్థం చెప్పించారు. ఆమెకు తృప్తి కలిగింది. దూరమందున్న భర్తకై దుఃఖించక మనస్సును అంతర్ముఖం చేస్తే ఆత్మేశ్వరుడు సదా సన్నిహితుడై ఉంటాడని భగవాన్ ఈ పాటల నెపంతో బోధించారని అంతా అనుకున్నాం. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 18/7/1947. అన్న, మొన్న మధ్యాహ్నం తమిళ యువకుడొకడు శ్రీవారిని సమీపించి, స్వామి నేను ధ్యానం చేసుకుంటూ పడుకుంటే నిద్ర పట్టింది. ఎవరైనది ఇప్పుడు గుర్తురాదు కానీ కలలో ఒకరు కనిపించారు. వారు నన్ను చూసి దృఢస్వరంతో భగవంతుడు 16 తలలతో కల్కి అవతారం ఎత్తాడు, ఒకచోట పెరుగుతున్నారు అని చెప్పి మాయమైనారు. ఆ కల్కిమూర్తి ఎక్కడున్నాడో భగవాన్ సెలవీయగలరని వచ్చాను అన్నారు. సరి ఆ కలలో కనిపించిన వారిని అడగకపోయారా? అప్పుడే అడగవలసింది. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? వారే తిరిగి వచ్చి చెప్పే వరకు ధ్యానం చెయ్యండి అన్నారు భగవాన్. ఆ యువకుడు అది చలోక్తిగా గ్రహించలేక ధ్యానం చేస్తూ ఉంటే వారు తిరిగి వచ్చి యథార్థంగా వారు ఎక్కడుండేది చెబుతారా అన్నాడు. ఆ అవతార పురుషుడు ఎక్కడుండేది చెప్పని చెప్పకపోని ధ్యానం మాత్రం విడవకుండా చేస్తూ ఉంటే యథార్థమేదో గోచరిస్తుంది. అప్పుడు ఏ సందేహాలకు తావుండదు అన్నారు భగవాన్. ఇదే సందని మరొకరు అందుకొని, భగవంతుడు అక్షయలోకంలో ఉంటాడు అంటారే, నిజమేనా అన్నారు. మనం క్షయమయ్యే లోకంలో ఉంటే ఆయన అక్షయలోకంలో ఉంటాడు. క్షయమయ్యే లోకంలో మనం ఉన్నామా లేదా? ఇది నిజమైనది. ఇది నిజమైతే అది నిజమే. మనం లేనిది లోకమేది, కాలమేది అన్నారు భగవాన్. ఇంతలో 4 ఏళ్ల కుర్రవాడు ఆడుకునే ఒక చిన్న మోటార్ కారు ఒకటి చేత్తో పట్టుకొని హాల్లోకి ప్రవేశించాడు. భగవాన్ అది చూసి, అరే మోటారు మనల్ని మోసే బదులు మనమే మోటార్ని మోస్తున్నామే, భలే బాగుందిరా అని నవ్వి
ఆ తర్వాత అందరినీ కలియజూసి, ఇదిగో చూడండి, ఇది కూడా ఒక ఉపమానంగా తీసుకోవచ్చును. మోటారులో మనం కూర్చున్నామని, మోటారు మనల్ని మోస్తున్నదని తలచి మేం కారులో వచ్చాం, కారు మమ్ము తీసుకొచ్చింది అంటాం. మనం నడపకుంటే జడ పదార్థమైన కారు నడుస్తుందా? లేదు. నడిపేదెవరు? మనమే. అలాగే ఈ లోకమును. మనం లేని లోకం ఎక్కడుంది? చూసేవాడుంటే కదా సృష్టి వైచిత్ర్యం గోచరించేది. చూసేదెవరు? తానే. తాను సర్వత్రంగా నిండి ఉన్నాడు. ఇక క్షయమేది అక్షయమేది తానెవరో విచారించి తెలుసుకుంటే ఏ గొడవలు ఉండవు అన్నారు. సద్విద్యలో ఇదే భావం సూత్రప్రాయంగా భగవాన్ రాసే ఉన్నారు కదా. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 20/7/1947. అన్న, భగవాన్ తమకు అప్పుడప్పుడు స్ఫురించి కానీ ఎవరైనా అడిగినప్పుడు కానీ పద్యశ్లోక గద్యాదులు ఎందుకు పనికిరాని చిన్ని చిన్ని చిత్తు కాగితాలలో రాసేవారు. పోయినవి పోగా మిగిలినవన్నీ ఈ మధ్య ఏరి ఉంచాం. చిన్న పుస్తకం ఒకటి కుట్టి అవన్నీ అతికించి ఉంచాలని నా ఉబలాటం. అప్పుడప్పుడు భగవాన్తో మనవి చేస్తూనే వచ్చాను. ఎందుకది అంటూ వచ్చారు భగవాన్. నిన్న మధ్యాహ్నం తప్పక అతికించుదామని వచ్చి మనవి చేస్తే, ఎందుకు అన్నీ ఒకదానిలోనే ఉంటే స్వామి రాసింది కదా అని ఎవరో ఒకరు పట్టుకుపోతామంటారు. మనమేమీ చెప్పేందుకు లేదు. స్వామి అందరికీ ఉమ్మడే కదూ, విడిగా ఉంటేనే మంచిది అన్నారు భగవాన్. ఈ సూక్ష్మం ఉండటం వల్లే భగవాన్ అంగీకరించలేదు కాబోలు అని అంతటితో విరమించాను. ఇంతలో దడబిడలుగా వచ్చిన యువకుడొకడు, స్వామి, జ్ఞానికి ఈ బాహ్య దృష్టి గాక జ్ఞానదృష్టి వేరే ఉంటుందట కదా, ఆ దృష్టి నాకు అలవడినట్లు అనుగ్రహిస్తారా, లేక అనుగ్రహించేవారున్న స్థలం చూపిస్తారా అన్నాడు. ఆ జ్ఞానదృష్టి ఎవరంతట వారు సంపాదించుకోవాల్సిందే కానీ ఒకరిచ్చేది కాదండి అన్నారు భగవాన్. గురువే అన్నీ అనుగ్రహిస్తాడంట కదా అన్నారా భక్తులు. ఈ మార్గమును అనుసరించిపోతే జ్ఞానదృష్టి కలుగుతుందని చెబుతారు. పోతే కదా, జ్ఞాని అయిన గురువు మార్గదర్శకుడే కానీ నడవటం మనమే నడవాలి అన్నారు భగవాన్. ఆ యువకుడు తెల్లబోయి, అంతేనా అంటూ లేచి వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి రమణపుర నివాసిగా ఉన్న ఒక భక్తుని బిడ్డ 5-6 ఏళ్లదనుకుంటా తమ తోటలోనివి పచ్చి జాంపండ్లు 2 తెచ్చి భగవానికి ఇచ్చింది. అప్పుడప్పుడు భక్ష్యాలు పండ్లు తెచ్చి భగవానికి ఇస్తూనే ఉంటుంది. తెచ్చినప్పుడల్లా ఇవన్నీ ఎందుకమ్మా అంటూనే తినేవారు భగవాన్. నిన్న ఈ పళ్ళు తినక ఇది భగవానుకు ఇది భగవానుకు అని అందరికీ పెట్టి, నీవు తినమ్మా, అందరిలోని భగవాన్ ఉన్నారు, నిత్యం తెస్తావెందుకు, వద్దని చెప్పాను కదూ, అందరికీ అక్కడే పెట్టు, అందరిలోని భగవాన్ ఉన్నారు, పో అమ్మా అని చెప్పి పంపారు. ఆ పిల్ల చిన్నబుచ్చుకొని వెళ్ళింది. భగవాన్ నా వైపు చూసి, పిల్లలకు అదొక సరదా, స్వామికి ఇస్తానంటే తమకు వస్తుందని ఆశ. నేను కొండ మీద ఉండగా సెలవు వచ్చిందంటే సరి, ఆడపిల్లలు మగపిల్లలు నా వద్దకు వచ్చేవారు. ఇంట్లో వారిని డబ్బడిగి మిఠాయి పొట్లాలు బిస్కెట్లు మొదలైనవన్నీ తెచ్చేవారు. నేను అందరితో కలిసి కూర్చునేవాడిని. అన్నిట్లోని నాకు ఒక భాగం వచ్చేది అన్నారు భగవాన్. బాలగోపాలుని వలె భగవాన్ వారితో విందరగించేవారన్నమాట అన్నా నేను. భగవాన్ నవ్వుతూ, స్వామికి తీసుకొని పోతానంటే తమకు వస్తుందని వాళ్ళ ఆశ. ఎప్పుడో ఒకసారి అయితే సరిగాని రోజూ ఎందుకు, వాళ్ళంతా తింటే నేను తిన్నట్టు కాదా ఏమి అన్నారు. అందరిలో నేనున్నానని భగవాన్ ఎంత స్పష్టంగా నిరూపిస్తున్నారో అని నాకు హర్షామోదములు కలిగినవి. వారం 10 రోజుల కిందట ఏమైందనుకున్నావు? ఉదయం పలహారం సమయంలో వడ్డన చేసేవారిలో ఒకరు బత్తాయి తొనలు భగవాన్ విస్తట్లో ఎక్కువగాను ఇతరులకు కొంచెం తక్కువగాను వడ్డించారట. భగవాన్ అది చూసి, నేనిక బత్తాయి తొనలు తినను అని మానేశారు. 4-5 రోజుల క్రిందట భక్తులంతా మళ్ళీ గ్రహించవలసింది అని బతిమలాడితే, మీరంతా తింటే చాలదా, నాకెందుకు అన్నారు భగవాన్. మేమంతా తింటూ
భగవాన్ తినకుంటే మాకు బాధ కాదా? అందుకే ప్రార్థిస్తున్నాం, క్షమించి అనుగ్రహించాలి అన్నారా భక్తులు. క్షమించేందుకు ఏమున్నదయ్యా, అవి నాకు అంతగా ఇష్టం లేదు అన్నారు భగవాన్. భగవాన్ శరీరారోగ్యానికి మంచిది, మా నిమిత్తం తినండి అని వారంటే భగవాన్ ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ పలహారం చేసేవారు 100కు పైగా ఉన్నారు కదా, ఇన్ని ముఖాలతో తింటున్నాను, చాలదు? ఈ ముఖంతో తింటేనే తిన్నట్ట ఏమి అన్నారు. అది కదా జ్ఞానదృష్టి, అది ఎవరిస్తే వస్తుంది చెప్పు? సరే అన్న, ఇక సెలవు, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు, రాసిన తేదీ 19/7/1947. అన్న, నిన్న కుంభకోణం నుంచి 2 పండితులు వచ్చారు. వారు ఈ ఉదయం 9 గంటలప్పుడు శ్రీవారిని సమీపించి, స్వామి సెలవు పుచ్చుకుంటాం, మనస్సు శాంతిలో అణుగునట్టు అనుగ్రహించండి అన్నారు. భగవాన్ సెలవు చిహ్నంగా తల ఊపారు. వారటు పోగానే సమీపంలో ఉన్న రామచంద్రయ్యర్ను చూసి, శాంతియే స్వరూపం, పైన వచ్చేదంతా తోసివేస్తే ఉండేదే శాంతే, ఇక అణిగేందుకు ఏమున్నది, పైన వచ్చేదే తోసివేయాలి, పక్వచిత్తులై శాంతియే స్వరూపం రా అంటే చాలు, జ్ఞానం కలుగుతుంది. అపక్వచిత్తులకైతే శ్రవణ మననాదులు చెప్పారు కానీ పక్వచిత్తులకు పని లేదు. దూరంలో ఉన్నవారు రమణ మహర్షి వద్దకు ఎలా వెళ్ళాలి అని అడిగితే ఆ రైలు ఎక్కాలి, ఈ రైలు ఎక్కాలి, అది దోవా అని చెప్పాలి కానీ తిరువణ్ణామలకు వచ్చి రమణాశ్రమం చేరి హాలులో అడుగు పెట్టిన తర్వాత ఇదిగో వీరేవారు అంటే చాలును, మరి కదలవలసిన పని లేదు అన్నారు భగవాన్. శ్రవణ మననాదులంటే వేదాంత గురువాక్య శ్రవణాదులేనా అన్నారొకరు. అవును, అయితే ఒకటి, ఈ బాహ్య శ్రవణ మననాదులే కాక అంతరశ్రవణ మననాదులు ఉన్నాయి, అవి మనఃపరిపాక వశంగా స్ఫురించాలి. ఆ అంతరశ్రవణం చేసిన వారికి సందేహాలుండవు అన్నారు భగవాన్. అంతరశ్రవణాదులంటే ఏమి అని అప్పుడప్పుడు కొందరు ప్రశ్నిస్తే, సదా హృదయ కుహరమందు అహమహమని భాషించే ఆత్మస్మరణ మెరుగుటయే అంతరశ్రవణమని, దాని యందు నిలకడ నలవర్చుకొనుట మననమని, అది తానుగా నిలుచుట నిధిధ్యాసమని భగవాన్ సెలవిస్తూ ఉంటారు. భగవద్రచితమైన హృదయ కుహర మధ్య అన్న శ్లోకం తాత్పర్యం జ్ఞప్తికి ఉన్నదో లేదో, అందులో ఆత్మస్మరణ ప్రకాశమున గురించే కాక పొందే విధానం కూడా విశదంగా ఉంది. పొందుట అనగా తానుగా నిలుచుటయే కదా. హృదయ గుహ మధ్యమందేకమైన బ్రహ్మము మాత్రమే నేను నేనని ఆత్మరూపముగా భాషించుచున్నది. తన్నుదా వెతికి మునుగు మనస్సు చేతనో, ప్రాణరోధము వలన మునుగు మనస్సు చేతనో హృదయమునంది ఆత్మనిష్ఠుడవు కమ్ము అని దాని భావము. సరే అన్న, ఇక సెలవు, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు, రాసిన తేదీ 3/9/1947. అన్న, ఈ మధ్యాహ్నం 3ంటికి భగవాన్ సన్నిధికి వెళ్ళాను. ఇష్టాగోష్ఠిగా సంభాషణ జరుగుతున్నది. ప్రసంగవశంగా భగవాన్ శంకరులు దక్షిణామూర్తి అష్టకం 3 భాగాలుగా విభజించి రాశారు అని లోగడ చెప్పినట్టే చెప్పి శంకరులు దక్షిణామూర్తిని స్తోత్రం చేయాలని సంకల్పించారు. మౌనాన్ని ఏమని స్తుతిస్తారు? అందువల్ల సృష్టి, స్థితి, లయలను విభజించి చెప్పి వీటన్నిటికీ విలక్షణమైన దక్షిణామూర్తికి నమస్కరిస్తాను అని చెప్పారు. అంతకంటే మౌనాన్ని స్తుతించేదెట్లా అన్నారు భగవాన్. ఒక భక్తుడు అందుకొని, పూర్వం ఒక శివరాత్రి నాడు భక్తులంతా భగవాన్ చుట్టూ చేరి, ఈనాడు భగవాన్ దక్షిణామూర్తి అష్టకానికి అర్థం చెప్పాలి అని కూర్చుంటే భగవాన్ మందహాసంతో మాట్లాడకుండా ఊరుకున్నారని, వారంతా కొంతసేపు చూసి ఈ మౌనమే మనకు బోధ కాబోలు అనుకుంటూ లేచి వెళ్ళారని దండపాణి స్వామి చెప్పారు. నిజమేనా అన్నారు. భగవాన్ చిరునవ్వుతో నిజమే అన్నారు. నాకు ఆశ్చర్యం కలిగి, భగవాన్ మౌన వ్యాఖ్యానం చేశారా అన్నాను. అవును, మౌన వ్యాఖ్యానమే
అన్నారు భగవాన్. ఇంకొకరు మౌనం అంటే ఆత్మస్ఫూర్తియే కదా అన్నారు. అవునండి, ఆత్మస్ఫూర్తి లేనిదే మౌనం ఎలా అవుతుంది అన్నారు భగవాన్. అదే నేను అడుగుతున్నాను. ఆ ఆత్మస్ఫూర్తి చెందక ఊరికే నోరు మూసుకొని మాట్లాడకుండా కూర్చున్నంత మాత్రాన మౌనం అవుతుందా అన్నారు వారు. కొందరు మౌనం మౌనం అంటూ కాగితం మీదనో పలక మీదనో రాసి చూపుతారు. అదంతా వ్యవహారం కాదా ఏమి అన్నారు భగవాన్. అయితే వాంగ్మౌనం వల్ల ప్రయోజనమే లేదా అని ప్రశ్నించారు మరొకరు. బాహ్య ప్రతిబంధక నివారణార్థం వాంగ్మౌనం అవలంబించినా అదే యథార్థ మౌనం అని అనరాదు. మౌనం అంటే ఎడతెగని భాషనమాట. దాన్ని పొందటం అనేది లేదు, సదా ఉండేదే. మరుగుపరిచే విషయవృత్తులను తోసివేయాలి కానీ దాన్ని పొందడానికి ప్రయత్నం అనవసరం అని సెలవిచ్చారు భగవాన్. ఇంతలో భగవాన్ మాట్లాడే ధ్వని రికార్డు చేసుకోవాలని ఒక రేడియో కంపెనీ వారు యోచిస్తున్నట్టు గాలివార్త వచ్చింది. భగవాన్ నవ్వుతూ, ఓహో అలాగా, నా మాట మౌనమే కదా, మౌనాన్ని ఏ విధంగా రికార్డు చేస్తారబ్బా, ఉన్నది మౌనమేనాయే, దాన్ని రికార్డు చేయడం ఎవరి తరం అన్నారు భగవాన్. సభ్యులంతా ఒకరి వంక ఒకరు చూసుకుంటూ ఊరుకున్నారు. హాల్ అంతా నిశ్శబ్దమైంది. దక్షిణామూర్తి స్వరూపులైన భగవాన్ దక్షిణాభిముఖంగా కూర్చొని మౌనముద్ర ధరించారు. ఆత్మజ్యోతి ప్రకాశం వెల్లి విరిసిందా అన్నట్టు దేదీప్యమానమైన కాంతితో విరాజిల్లుతూ ఉన్నది ఆ మూర్తి. స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే, నేడెంత సుదినమో అన్నా. ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 6/9/1947. అన్న, గత మాసంలో వదిన ఇక్కడ ఉండగా తెలుగు విచారమణిమాల ప్రూఫ్ వచ్చింది. భగవాన్ దిద్ది మధ్యాహ్నం 3ంటికి నాకు ఇచ్చారు. వదిన ప్రూఫ్ చదివి అందులో స్వప్నాత్యంత నివృత్తి అనే పదానికి అర్థం నన్ను అడిగింది. నాకు సరిగ్గా తెలియక ఏవేవో చెబుతూ ఉంటే ఆవిడికి నచ్చలేదు. భగవాన్ అది చూసి, ఏమది, తప్పులేమైనా ఉన్నవా ఏమి అన్నారు. లేదు, స్వప్నాత్యంత నివృత్తి అంటే అర్థమేమిటని అడుగుతోంది అన్నాను కరుణతో. స్వప్నాత్యంత నివృత్తి అంటే స్వప్నమే లేని స్థితి అన్నమాట అన్నారు భగవాన్. అదా అర్థం? జ్ఞానులకు అసలు స్వప్నమే లేదంటారా అన్నాను. అవును అన్నారు భగవాన్. వదినకు ఇంకా సందేహం తీరనే లేదు. వేరే ప్రసంగం రావడం వల్ల ఈ ప్రశ్న అంతటితో ఆపాం. వాసిష్టంలో జ్ఞాని గమనాగమనాదులు చేస్తున్నట్టు ఇతరులకు తోస్తుందే కానీ వారికి ఏవీ అంటవని చెప్పి ఉన్నదే. దాని భావం కూడా శ్రీవారిని అడిగితే బాగుండేది అని రాత్రి నాతో వదిన అన్నది. భగవాన్ కరుణామయులు కదా, ఏదో విధంగా అవకాశం కల్పించి నీ సందేహం తీర్చకపోరులే అని సమాధానపరిచాను. మర్నాడు ఉదయం 8 గంటలకు మేమిద్దరం వెళ్ళాం. సుందరేశ అయ్యర్ ఈ స్వప్నాత్యంత నివృత్తి గురించే అడగడం, భగవాన్ బదులు ఇవ్వడం జరుగుతున్నది. సందు దొరికిందే చాలని స్వప్నాత్యంత నివృత్తి అంటే స్వప్నమే లేని స్థితి అని భగవాన్ సెలవిస్తున్నారే, జ్ఞానికి అసలు స్వప్నమే రాదా అన్నది వదిన. అవును, స్వప్నమే కాదు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడూ లేవన్నమాటే. మూడవస్థలు లేని స్థితి ఏదో అదే జ్ఞాని యొక్క యథార్థ స్థితి అని సెలవిచ్చారు భగవాన్. జాగ్రత్త అవస్థ కూడా స్వప్నతుల్యమేనా అన్నా నేను. స్వప్నతుల్యమే, అది క్షణిక స్వప్నం, ఇది దీర్ఘ స్వప్నం అంతే అన్నారు భగవాన్. సుషుప్తిని స్వప్నం అంటారా అన్నాను. లేదు, అది విషయమే. దృశ్యమే లేనప్పుడు స్వప్నం అనడం ఎలా? అయితే అది ఏమీ తెలియని స్థితి కనుక అవిద్య ఉన్నది, అందువల్ల అది తోసివేయవలసిందే అన్నారు భగవాన్. సుషుప్తిని కారణస్వప్నం అనటం కద్దా అన్నా. ఏదో పరిభాషకు కొందరు ఆ విధంగా చెప్పవలసి చెప్పారే గాని వేరే ఏమీ లేదు. క్షణికం, దీర్ఘం, స్వప్న జాగ్రత్తావస్థలకే అయితే ఇన్నేళ్ళు బతికామే. ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ ఇంత స్పష్టంగా కళ్ళకు కనబడుతున్నవే.
ఇదెలా స్వప్నం అవుతుంది అంటే నిద్రలో స్వప్నం కూడా దీర్ఘంగా ఉన్నట్టే తోస్తుంది. లేచిన తర్వాత కదా క్షణికమని తెలియడం. అదే రీతిగా జ్ఞానం కలిగితే ఇది క్షణికంగానే తోస్తుంది. అందువల్ల స్వప్నాత్యంత నివృత్తి అంటే అవిద్య పూర్తిగా రాకుండా పోవాలన్నమాట. అత్యంత నివృత్తి రవ్వంత కూడా స్వప్నం రాని స్థితి అని సెలవిచ్చారు భగవాన్. సుషుప్తిలో ఉన్న ఆనందమే సమాధిలో పొందాలని అంటారే, సుషుప్తిలోనూ అవిద్య ఉండనే ఉన్నది కదా, అది ఎలా పొసుగుతుంది అన్నది వదిన. అందుకే సుషుప్తిని కూడా తోసివేయాలన్నారు. సుషుప్తిలో తాను ఆనందమయుడిగా ఉన్నప్పటికీ ఉన్నానని తెలివి లేదు కనుక దాన్ని కూడా తోసివేయాలి. అయితే ఆ ఆనందం ఎలా తెలుసుకోవడం అంటే నేను సుఖంగా నిద్రపోయినాను, ఆనందంగా ఉంది అని లేచిన తర్వాత అంటారు కదా, ఆ ఆనందమే జాగ్రత్తలో అనుభవించాలి. అదే సమాధి అన్నారు భగవాన్. జాగ్రత్తతో నిద్రపోవాలన్నమాట అన్నా నేను. అవును అంతే అన్నారు భగవాన్. జ్ఞాని గమనాగమనాదులు చేస్తున్నట్టు ఇతరులకు తోస్తుందే కానీ వారికి ఏమీ లేవని వాసిష్టంలో చెప్పారే. దృష్టిభేదం వల్ల ఇతరులకు ఆ విధంగా తోస్తుందా, నిజంగా వారికి అంటవా అన్నది వదిన. చూచేవారి దృష్టిని అనుసరించి ఆ విధంగా తోస్తుంది, వాస్తవంగా వారిని అంటనే అంటవు అన్నారు భగవాన్. స్వప్న దర్శనాలు సాక్షాత్కారాలు అంటారే, అవన్నీ ఏమిటి అన్నది. జ్ఞాని దృష్టికి అవన్నీ ఒకటిగానే తోస్తవి అన్నారు భగవాన్. గణపతి మునికి తిరువత్తూరులో భగవాన్ దర్శనమిచ్చి అనుగ్రహించిన విషయమై భగవాన్కును అదే వేళకు అక్కడికి వెళ్ళి అనుగ్రహించినట్టు తోచిందని చరిత్రలో రాశారే, అదేమిటి అంది మళ్ళీ. అవే దివ్య దర్శనాలని లోగడ చెప్పి ఉన్నానే అంటూ మౌనం వహించారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 8/9/1947. అన్న, ఈ ఉదయం ఒక ఐరోపియన్ శ్రీవారి ఎదురుగా కూర్చొని ఒక భక్తుని ద్వారా ఇలా అడిగించారు. ధ్యానం చేసిన, తపస్సు చేసిన, సమాధిని అభ్యాసం చేయకుంటే మోక్షం లేదని మాండుక్యంలో రాశారే, అది నిజమేనా? సమాధి సిద్ధించక మోక్షం లేదా అని. భగవాన్ సావధానంగా, అదేనండి, సమాధి అనుకోండి, ధ్యానం అనుకోండి, తపస్సు అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఎడతెగని ఆజ్యధార వలె ఎప్పుడూ స్థిరంగా ఉండేది ఏదో అదే తపస్సు, ధ్యానం, సమాధిను. తానుగా ఉండడమే సమాధి అన్నారు. మాండుక్యంలో సమాధి ఆవశ్యంగా చేకూరాలన్నారే అన్నాడు అతను. కాదని ఎవరన్నారు? మాండుక్యంలోనే కాదు, అన్నిటిలోనూ చెప్పారు. తానెవరో తెలుసుకుంటే కదా సమాధి యొక్క ఉపయోగం. కొంతసేపు ఒళ్ళు తెలియకుండా జడం వలె కూర్చున్నంతనే ప్రయోజనం ఏమిటి? చేతికి కురుపు వస్తుంది, శస్త్రచికిత్స చేయడం కోసం క్లోరోఫామ్ ఇచ్చి కురుపు కోస్తారు. అప్పుడు నీకు ఏమీ తెలియదు, అంత మాత్రాన అది సమాధి అవుతుందా? ఇది అంతే. సమాధి అంటే ఏమో తెలుసుకోవాలి ముందు. తానెవరో తెలియకుండా సమాధి సమాచారం ఎలా తెలియడం? ముందు అది తెలుసుకుంటే సమాధి తానుగానే వస్తుంది అన్నారు భగవాన్. చాలా కాలంగా వస్తూ పోతూ ఉన్న ఆంధ్రులొకరు సమాధిని అభ్యసించి వస్తువును తెలుసుకున్న తర్వాత కూడా అనుసంధానం చేయవలెనా అన్నారు. అనుసంధానం చేయటం అంటే చేసేవారు ఒకడు, చేయబడేది ఒకటి, వస్తువు ఒకటి, మూడు కాలేదా? ఉన్నది వస్తువు ఒక్కటే. దాన్ని తెలుసుకున్న తర్వాత తానే ఉండడే, ఇక చేసేది ఎవరు, చేయబడేదేమి అన్నారు భగవాన్. ఇంతలో తమిళ భక్తుడు తిరువాచకం తెరిచి పిడిత్త విత్తు పాడటం ప్రారంభించాడు. ఆ 10 పాటల్లోనూ కడపట, ఓ ఈశ్వరా, నీవు పారిపోదామని చూస్తూ ఉన్నావు, నేను గట్టిగా పట్టుకున్నాను సుమా, ఇక నన్ను విడిచి ఎక్కడికి పోగలవు అనే భావం వస్తుంది. భగవాన్ ఆ పాట విని మందహాసంతో, వారు పారిపోతారట,
వీరు పట్టుకుంటారట. పోయేదెక్కడికి, లేనిదెక్కడ, తానెవరు? ఇది ఒక తమాషా. దీనిలోనే ఇంకో పథకం ఉన్నది. అందులో ఒక పాట తాత్పర్యం చూడండి. నా చిత్తమే కోవెలుగా చేసుకున్న నా దైవమా, తిరుప్పెరుందురై పరమేశ్వర, నిన్ను నాకిచ్చి అందుకు ప్రతిగా నన్ను నువ్వు తీసుకున్నావు. శంకర, మన ఇద్దరిలో చతురులు ఎవరు? నిన్ను నాకిస్తే నేను అంతులేని ఆనందం పొందుతాను. నన్ను నువ్వు తీసుకుంటే నీకేం లాభం? జనక, దైవమా, నా శరీరాన్ని కూడా దేవాలయంగా చేసుకున్న నీ ఈ ప్రియతర కార్యానికి ప్రత్యుపకృతి చేసేటందుకు నాకు ఏమీ లేదే అంటాడు. అంటే నేనంటూ వేరే లేనని తాత్పర్యం. చూడండి చిత్రం. భక్తి కానీ, అనుసంధానం కానీ, సమాధి కానీ తానే లేనప్పుడు చేసేది ఎవరు, చేయబడేది ఏమి అని సెలవిచ్చారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. శ్రీరమణాయ నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 10/9/1947. అన్న, ఈ ఉదయం 9:30కు భగవాన్ బయటికి వెళ్ళే నిమిత్తం లేవబోతూ ఉంటే కొత్తగా వచ్చిన ఒక ఆంధ్రా యువకుడు సోఫా దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను తపస్సు చేసుకోవాలని వచ్చాను. ఏ స్థలం అందుకు యోగ్యంగా ఉంటుందో నాకు తెలియదు. ఏ స్థలంలో ఉండమని తాము సెలవిస్తారో ఆ స్థలంలోనే ఉంటాను అన్నాడు. భగవాన్ ఏమీ చెప్పలేదు. అతడు అలాగే నిలబడ్డాడు. భగవాన్ కాళ్ళు సర్దుకుంటూ మూసిమూసి నవ్వులు నవ్వుతున్నారు. మేమంతా భగవాన్ ఏదో అంటారని ఎదురు చూస్తూ ఉన్నాం. కర్ర పట్టుకుని లేస్తూ అనుచరుని చూసి, ఏ స్థలంలో ఉండమంటారు అంటే ఏం చెప్పేది? ఏ స్థలంలో తాను ఉన్నాడో ఆ స్థలంలోనే ఉండడం మంచిది, ఉన్న చోటనే ఉండమను అంటూ లేచి నవ్వుతూ వెళ్ళిపోయారు. ఆ యువకుడు చిన్నపుచ్చుకొని, ఇదేమండి, ఉన్న చోటనే ఉండమంటారు, ఏదో పెద్దలు కదా యోగ్య స్థలం నిర్ణయిస్తారని అడిగితే ఏ స్థలంలో తాను ఉన్నాడో ఆ స్థలంలోనే ఉండమను అంటారే. ఇప్పుడు సోఫా దగ్గర ఉన్నాను, ఇక్కడే ఉండమని అర్థము? అందుక అడిగింది. ఇది చెర్లాటలా ఏమి అని కటకటపడ్డాడు. ఒక భక్తుడు అతన్ని బయటికి పిలుచుకుని వెళ్ళి, అయ్యా, భగవాన్ చలోక్తిగా చెప్పినా చెర్లాటగా మాట్లాడినా ఆ వాక్కులో యథార్థమే వస్తుంది. నేను అనే అహంవృత్తి ఏ స్థలంలో పుడుతుందో ఆ స్థలమే తాను. ఆ తానుండే స్థలం తెలుసుకొని తాను తానుగా నిలుచుటే తపస్సు. అందువల్ల తానెవరో తెలుసుకోవాలి, కానీ ఏ స్థలంలో ఉంటే ఏమి అని ఆ మాటలకు అర్థం అని సమాధానపరిచి పంపాడు. నిన్నొకరు ఇలాగే, స్వామి, ఆత్మను ఏ విధంగా తెలుసుకోగలం అని అడిగారు. ఆత్మలోనే నీ ఉన్నావే, తెలియకేమి అన్నారు భగవాన్. ఆత్మలో నీ ఉన్నావు అంటున్నారు, అసలు ఆత్మ ఎక్కడుంది అన్నారా పృచ్ఛకులు. నీ హృదయంలోనే ఉంది, నీవు అందులో నిలకడగా ఉండి చూస్తే తెలుస్తుంది అన్నారు భగవాన్. నా హృదయంలో నేను నిలకడగా ఉండేందుకు స్థలం లేదే అన్నాడు అతను. భగవాన్ మందహాసంతో సమీపంలో కూర్చున్న రామచంద్రయ్యర్ను చూసి, ఇదిగోనోయ్ చూడు, ఆత్మ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అంటూ ఆందోళన పడతారు. ఏం చెప్పేది? ఉన్నదే ఆత్మ, అది సర్వత్రా నిండి ఉంటుంది. దాన్నే హృదయం అంటారయ్యా. అంటే నా హృదయంలో నేను నిలకడగా ఉండేందుకు స్థలం లేదే, ఏం చేసేది అని అంటున్నారు. లేనిపోని వాసనలతో తన హృదయం నింపుకొని స్థలం లేదు స్థలం లేదు అనడం లంకంత ఇల్లు ఉంచుకొని కూర్చునేందుకు స్థలం లేదని గునిసినట్టుంది. సామానంతా తీసి బయట వేస్తే స్థలం ఎందుకు ఉండదు? తన శరీరమే ఒక సామాను. ఆ శరీరాన్ని అంటని కానిపోని సామానుతో గదులన్నీ నింపి శరీరాన్ని పడవేయడానికి స్థలం లేదుట. వీరనేది అలాగే ఉంది. నానావిధ వాసనా సామాగ్రితో హృదయం అంతా నింపి తాను ఉండేందుకు స్థలం లేదుట. వాసనలన్నీ ఊడ్చి పారవేస్తే
అంతా స్థలమే, అంతా ఆత్మే కదా. అప్పుడు తానంటూ వేరుగా ఉండనే ఉండడు. ఇక స్థలం ఎక్కడా? ఉండేది ఎవరు అని విచారించక కళ్ళు మూసుకొని సూర్యుడు లేడు అన్నట్టు స్థలం లేదే స్థలం లేదే అంటారు. ఏం చేస్తాం అని సెలవిచ్చారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 11/9/1947. అన్న, నిన్న ఒక సాధువు వచ్చి హాల్లో కూర్చున్నాడు. వాలకం చూస్తే ఏదో అడిగేటట్లు ఉంది. మధ్యాహ్నం 3 గంటలు దాటిన తర్వాత చల్లగా శ్రీవారిని సమీపించి, ఆత్మ అంతటా ఉన్నదంటారే, చచ్చిన శవంలో కూడా ఉంటుందా అని ప్రశ్నించాడు. ఓహో, అదా కావాల్సింది. ఈ ప్రశ్న చచ్చిన శరీరానికి వచ్చిందా, మీకు వచ్చిందా అన్నారు భగవాన్. నాకే అన్నాడు అతను. సుషుప్తిలో నేనున్నానా లేదా అన్న సందేహం నీకు వస్తుందా? లేచిన తర్వాత కదా నేనున్నానంటావు. అదేవిధంగా శవంలోనూ ఆత్మ ఉండనే ఉంటుంది. యథార్థం విచారిస్తే చచ్చిన శరీరం లేదు, బతికిన శరీరం లేదు. చలనం లేని శరీరం చచ్చిందంటాం, చలనంతో ఉన్నది బతికిందంటాం. అంతే. స్వప్నంలో చచ్చిన శరీరాలు, బ్రతికిన శరీరాలు ఎన్నెన్నో చూస్తున్నాం. జాగ్రత్త కలిగిన తర్వాత అవన్నీ లేనివే. అదేవిధంగా ఈ చరాచర ప్రపంచము లేనే లేదు. చావంటే అహంవృత్తి ఉపశమించుటయే. తిరిగి పుట్టడం అంటే అహంవృత్తి పుట్టడమే. ఇవే జనన మరణములు. ఈ జనన మరణములు అహంకారానికే కానీ నీకేమీ లేవు. ఆ అహంవృత్తి ఉన్నప్పుడు నీవున్నావు, లేనప్పుడు నీవున్నావు. వృత్తికి మూలం నీవు కానీ వృత్తి నీవు కావు. ముక్తి అంటే పైన చెప్పిన చావు పుట్టుకల మూలం తెలుసుకుని ఆ అహంవృత్తిని సమూలంగా నాశనం చేయాలి. అదే ముక్తి అంటే. తెలివితో చావాలన్నమాట. అలా చేస్తే అహమహం అనే ఆత్మస్మరణగా అక్కడే పుడతాడు. ఆ పుట్టుక కన్నవారికి ఏ సందేహాలు ఉండవు. అంతే అని సెలవిచ్చారు భగవాన్. 4-5 రోజుల క్రితం వచ్చిన ఒక ఐరోపియన్ యువకుడు నిన్న సాయంత్రం ఊరికి వెళ్ళే నిమిత్తం మూటాముల్లా కట్టిపెట్టి వేదపారాయణ తర్వాత భగవానుని ఎన్నో విధాల ప్రశ్నించాడు. శ్రీవారు యథాప్రకారం నీవెవరు, ఈ ప్రశ్నించేదెవరు అనే ప్రశ్నలతోనే జవాబిచ్చారు. చివరకు ఆ యువకుడు భగవానుకు గీతలో ఏ శ్లోకం ప్రియం అని అడిగితే అన్నీ ప్రియమే అన్నారు భగవాన్. అందులో ఏది ముఖ్యమైనది అని విడవకుండా అడిగాడు అతను. భగవాన్ కొంచెం నిదానించి అహమాత్మ గుడాకేశ అన్న శ్లోకం సూచించారు. ఆ యువకుడు ఆనందించి సెలవు పుచ్చుకుంటూ, స్వామి, ఈ అసత్యమైన నేను ఉన్నదే, ఇది కార్యాంతరాల వల్ల ప్రయాణం చేయవలసి ఉన్నది. తాము అనుగ్రహించి ఈ అసత్యమైన నేను ఆ సత్యమైన నేనులో ఐక్యమయ్యేటట్టు సిఫార్సు చేయాలని ప్రార్థన అన్నాడు. భగవాన్ చిరునవ్వుతో, ఇన్ని నేనులు ఉంటే కదా సిఫార్సుకు, అంతా ఒక్కటే నేను. సిఫార్సు చేసేందుకు చెప్పమనే నేనొకటి, చెప్పే నేనొకటి, వినే నేనొకటి ఉండాలి. ఇన్ని నేనులు లేవే, అంతా ఒకే నేనుగా ఉన్నదే. చెప్పేదెవరితో, వినేదెవరు అన్నారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 12/9/1947. అన్న, ఈ మధ్య వచ్చిన ఒక భక్తుడు కొన్నాళ్లుగా ఇక్కడ ఉంటూ భగవాన్ సన్నిధిలో జరిగే చర్చలన్నీ విని ఈ మధ్యాహ్నం శ్రీవారిని సమీపించి వినయంగా, స్వామి, మాయా ప్రతిబింబ చిదాభాసమైన ఈశ్వరుడే అంతఃకరణ ప్రతిబింబ జీవుడైనాడని అంటారే, దాని తాత్పర్యమేమి అన్నాడు.
ఏమున్నదండి, మాయా ప్రతిబింబమైన చిదాభాసుణ్ణి ఈశ్వరుడు అంటారు. అతడే అంతఃకరణలో ప్రతిబింబించినప్పుడు జీవుడు అంటారు, అంతే అన్నారు భగవాన్. అది సరే స్వామి, అసలు చిదాభాసం అంటే ఏమిటి అన్నారా భక్తులు. భగవాన్ సావధానులై, అదా, చిదాభాసం అంటే చిత్తు నుండి అభాసగా తోచిన అహంవృత్తి, అంటే ఒకటిగా తోచిన అహంవృత్తి రజస్తమోగుణ సంపర్కం వల్ల మూడై ఆ మూడింటితో పంచభూతోత్పత్తి అయి ఆ ఐదింటి వల్ల అనేకం కలిగిందని తాత్పర్యం. అదే శరీరం నేననే భ్రాంతి కల్పిస్తుంది. ఆకాశ రూపంగా చెప్పవలసి వస్తే చిదాకాశం, చిత్తాకాశం, భూతాకాశం అని 3 విధాలుగా నిర్వచిస్తారు. చిదాకాశమే ఆత్మ, తదాభాసమే చిత్తాకాశం, అంటే చిత్తన్నమాట. ఆ చిత్తం మనోబుద్ధహంకారములుగా మారినప్పుడు అంతఃకరణం అంటారు. కరణం అంటే ఉపకరణం అన్నమాట. కాళ్ళు, చేతులు మొదలైనవన్నీ బాహ్యకరణాలని, లోపల పనిచేసే ఇంద్రియాలు అంతఃకరణాలని అంటారు. ఆ అంతఃకరణాలతో కూడిన చిదాభాసుణ్ణే జీవుడు అంటారు. వస్తువైన చిదాకాశం యొక్క అభాసమైన చిత్తాకాశమే భూతాకాశాన్ని చూచినప్పుడు మనో ఆకాశమని, వస్తువును చూసినప్పుడు చిన్మయమని చెప్పబడుతుంది. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అన్నారు. ఆ మనస్సే ఎన్నెన్ని భ్రాంతులు కల్పిస్తుందో అని సెలవిచ్చారు భగవాన్. ఆ భ్రాంతి ఏ విధంగా పోతుంది అన్నారా పృచ్ఛకులు. పైన చెప్పిన మర్మము విచారణ వల్ల తెలుసుకుంటే అనేకం 5లోనూ, 5 3లోనూ, 3 1లోనూ లయించి తానుగా ఉంటాడు. తలనొప్పి వచ్చిందనుకో, మందు వేసి పోగొట్టుకుంటే మామూలుగా ఉంటుంది. శరీరం నేననే భ్రాంతి తలనొప్పి వంటిది. విచారణ అనే మందు వేస్తే పోతుంది అన్నారు భగవాన్. ఆ విచార మార్గం అందరికీ పడుతుందా స్వామి అన్నారా పృచ్ఛకులు. నిజమే, అది పక్వచిత్తులకే కానీ అపక్వచిత్తులకు పట్టుబడదు. వారికి జపము, విగ్రహారాధన, ప్రాణాయామాది యోగాలు, జ్యోతిష్టోమాది క్రతువులు చెప్పారు. క్రమంగా ఆ కర్మల వల్ల పరిపక్వచిత్తులై విచార మార్గానుసారం ఉన్నతన్ను తెలుసుకుంటారు. అపక్వచిత్తులకే జగద్దృష్టి పోగొట్టడానికి లోకం మిథ్య, మాయ అని, శరీర దృష్టి పోగొట్టడానికి శరీరం నీవు కాదు అని చెప్పవలసి వస్తుంది. పక్వచిత్తులకు ఆత్మ నీకన్నా వేరు కాదు, అంతా నీవే అంటే చాలును. అపక్వచిత్తులకే పంచకోశ విచారణ చేసి నేతి వాక్యాల వల్ల వాటిని నిషేధించి విలక్షణమైన సాక్షిని తెలుసుకోవాలని చెబుతారు. అలా చెప్పి మళ్ళీ నానా తెగలు, నగలు స్వర్ణం కన్నా భిన్నం కానట్లు కోశాలు నీవే అంటారు. అందువల్ల జగం సత్యమని చెప్పవలసి వస్తుంది. నానా తెగల నగల వైచిత్రం ఇతరులు గమనిస్తారే కానీ కంసాలి గమనిస్తాడా? వన్య మాత్రమే చూస్తాడు. అలాగే జ్ఞానికి అంతా తానుగా తోస్తుంది. శంకరులది ఇదే పద్ధతి. కొందరది సరిగ్గా గ్రహించక మిథ్యావాదులు అంటారు వారిని. అది వట్టి మాట. కుక్కను చూస్తే రాయి లేదు, రాతిని చూస్తే కుక్క లేదు అన్నట్టు నీవుంటే అంతా ఉంది, నీవు లేకుంటే ఏమీ లేదు. రాయిని చూస్తే కుక్క లేదంటే రాయిని చూసి కుక్క పారిపోయిందని కాదు. అందుకు ఒక కథ ఉన్నది. ఏమంటే ఒకడు రాజాంతఃపురానికి వెళ్ళాలని బయలుదేరి కోట సింహద్వారం దగ్గర 2 రాతి కుక్కలు 2 పక్కలా ఉండడం దూరం నుంచి చూసి భ్రమించి భయపడ్డాడు. అదే దోవన వస్తున్న ఒక సాధువు అది గమనించి, అయ్యా భయం లేదు రండి అని వెంట పెట్టుకుని వెళ్ళాడు. దగ్గరకు వెళ్ళి చూస్తే అది రాతి చెక్కడం. ఉస్ రాయి సుమా అన్నాడు. ఇప్పుడు చూస్తే కుక్క లేదు, అప్పుడు రాయి లేదు. ఆ విధంగానే జగత్తు చూస్తే ఆత్మ గోచరించదు, ఆత్మను చూస్తే జగత్తు తోచదు. సద్గురువు ఆ సాధువు వంటివాడు. అతని సాయం వల్ల
యథార్థం తెలుసుకున్న జ్ఞానికి తన శరీరం కూడా తానుగానే తోస్తుంది. అయితే ఒకటి, అనుక్షణం మరణాన్ని సన్నిహితంగా చూస్తే గాని స్వరూపం గోచరించదు. వాసనలతోటి నేను చావాలన్నమాట. అలా చస్తే తానుగా ప్రకాశిస్తాడు. అట్టివారు జనన మరణరహిత నిర్వాణ పదవిని అధిష్ఠించి ఉంటారు అని బోధించి విరమించారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు, వ్రాసిన తేదీ 13/9/1947. అన్న, ఈ మధ్య అరవింద్ బోస్ బెంగుళూరు నుంచి ఖరీదైన పెన్సిళ్ళు కొన్ని తెచ్చాడు. అవి శ్రీవారికి సమర్పించి నమస్కరించి కుశల ప్రశ్నానంతరం మహాప్రస్థానం అనే పేరుతో ఇక్కడ కట్టబడ్డ తన బంగళాకు వెళ్ళాడు. అతను వెళ్ళిన తర్వాత భగవాన్ ఆ పెన్సిళ్ళు అటూ ఇటూ తిప్పి రాసి చూస్తూ వాటి మంచితనాన్నంతా వర్ణించి కృష్ణస్వామి చేతికి ఇస్తూ, ఇవి భద్రంగా దాచి ఉంచయ్యా, జాగ్రత్త, మన సొంత పెన్సిల్ ఎక్కడో ఉండాలి, అది చూసి తెచ్చి ఇవ్వు అన్నారు. కృష్ణస్వామి అవి తీసుకొని భగవాన్ సోఫా పక్కనే టేబుల్ మీద ఉన్న సన్నని కొయ్యపెట్టి తెరిచి అటు ఇటు వెతికి ఇంకొక మంచి పెన్సిలే తీసి ఇచ్చారు. భగవాన్ అది తిప్పి తిప్పి చూసి, ఇదెందుకయ్యోయ్, ఇది దేవరాజు మొదలియారిది, అసలు మన సొంత పెన్సిల్ ఉండాలి కదా, అది ఇచ్చి ఇది కూడా భద్రంగా దాచిపెట్టు అన్నారు. కృష్ణస్వామి అక్కడ ఎంత వెతికినా కనిపించలేదు భగవాన్ అన్నారు. హాల్లో ఉన్నదేమో వెతకండి అన్నారు భగవాన్. ఒకరు వెళ్ళి చూసి వచ్చి కనిపించలేదు అన్నారు. అయ్యయ్యో, అది మన సొంత పెన్సిల్ అయ్యా, ఎక్కడ పోయిందో సరిగ్గా చూడండి అన్నారు. దేవరాజు మొదలియారు అక్కడే ఉండి, అదేమి భగవాన్, ఇవన్నీ మాత్రం తమ సొంతం కాదా అన్నారు. భగవాన్ నవ్వుతూ, అది కాదండి, మీరిచ్చారు, అవి బోసు తెచ్చాడు, ఇవన్నీ ఖరీదైనవి, ఏమరపాటుగా ఉంటే ఎవరైనా ఎత్తుకుపోతారు, స్వామి అందరికీ ఉమ్మడియే కదా, భగవాన్ కని అంత ఖరీదు పెట్టి తెచ్చామే, పోయినవే అని మీరు అనుకోవచ్చు. అదంతా ఎందుకు, మన సొంత పెన్సిల్ అయితే ఎలా పెట్టుకున్నా బాధ లేదు, దాని వెల అర్ధన, అది కూడా కొన్నది కాదు, ఎక్కడో దొరికిందని వీరెవరో తెచ్చి ఇచ్చారు, అది మనకు సొంతం. వీటన్నిటికీ జవాబు చెప్పాలి కానీ అది ఏమైందని ఎవ్వరూ అడగరు, అందుకే అదే కావాలి అంటున్నాను. ఇవన్నీ గొప్పవారు వాడేవి, మనకెందుకు, మనమేమి పరీక్షలు రాసి పాస్ కావాలా, ఉద్యోగాలు చేయాలా, మన రాతకు ఇది చాలును అని చెప్పి కడకు అది వెతికి తెప్పించుకున్నారు భగవాన్. కొంతకాలం కిందట ఇటువంటిదే ఒక సంభవం జరిగింది. అదేమంటే, ధనికులెవరో వెండిది కప్పు సాసరు చెంచాతో సహా ఆఫీసు ద్వారా శ్రీవారి సన్నిధికి తెచ్చి భగవాన్ ద్రవపదార్థం ఏదైనా పుచ్చుకునేటప్పుడు ఇది ఉపయోగించవలసింది అని సమర్పించారు. భగవాన్ అది చూసి పరిచారకుల చేతికి ఇచ్చారు. ఆ వచ్చిన వారు వెళ్ళిన తర్వాత పరిచారకుడు అవి అక్కడ బీరువాలో పెట్టబోతూ ఉంటే భగవాన్ వారించి, అక్కడెందుకోయ్, ఆఫీసులోనే ఉంచుకోమను అన్నారు. భగవాన్ వాడుకునేందుకని కదా వారిచ్చింది అన్నారు ఒక భక్తులు. సరిపోయింది, ఇవన్నీ ధనవంతులు వాడేవి, మనకెందుకు, కావాలంటే మన సొంత కప్పులు చెంచాలు ఉన్నవి కదా, అవి వాడుకోవచ్చు, ఇవెందుకు అని పరిచారకుణ్ణి చూసి, ఏమోయ్, రేపటి నుంచి సొంత కప్పు వాడుకుందాం, తీసి ఇవ్వు అన్నారు భగవాన్. సొంత కప్పు ఏమిటి భగవాన్ అన్నాడా భక్తుడు. అదా, టెంకాయ చిప్పలు అరగదీసి నునుపు చేసి పెట్టుకున్నాం, అవే నాకు కప్పులు చెంచాలును, అవి మనకు సొంతం, అవి వాడుకుంటే సరిపోతుంది, ఇవి భద్రం చేయమనండి అన్నారు భగవాన్. ఇవి మాత్రం భగవానువి కాదా అన్నాడా భక్తుడు. భగవాన్ నవ్వుతూ, అది సరేనండి, ఆ ఆడంబరమంతా మనకెందుకు చెప్పండి, అవి ఖరీదైనవి,
ఏమరితిమా, ఎవరైనా ఎత్తుకుపోతారు, కాపలా కాయాలి. స్వామికి అదే నా పని. అదే కాక స్వామి కదా, అడిగితే ఇవ్వడా అని ఎవరైనా అడగవచ్చు, కాదనేందుకు లేదు కదా. ఇచ్చామా, స్వామికని తెస్తే ఎవరికో ఇచ్చారే అని వారనుకోనవచ్చు. ఎందుకది? మన సొంత కప్పులైతే ఎలా వాడుకున్నా ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి ఆ వెండివి పంపి సొంత కప్పులు తీయించి అందరికీ చూపించారు భగవాన్. ఆ రోజుల్లోనే ఉద్యోగస్తుడిగా ఉన్న ఒక భక్తుడు ఊరు నుంచి భగవాన్ సన్నిధికి వస్తూ వెండి పొన్నులు వేసిన చక్కని చేతికర్ర ఒకటి తెచ్చి శ్రీవారికి సమర్పించారు. భగవాన్ అటు ఇటు తిప్పి చూసి, భేష్, చాలా బాగున్నదండి, భద్రంగా వాడుకోండి అని సెలవిచ్చారు. అయ్యో, నాకని కాదు భగవాన్ వాడుకుంటారనే తెచ్చాను, ఉపయోగించాలి అన్నాడా భక్తుడు. సరిపోయిందండి, వెండి పొన్నులు వేసిన నాజూకు కర్రలు మీ వంటి ఉద్యోగస్తులు వాడాలి కానీ నాకెందుకు? అదిగో నా సొంత కర్ర ఉన్నది, అది చాలును అన్నారు భగవాన్. అది శిథిలమైనప్పుడు ఇది వాడుకోవచ్చును కదా అన్నారు ఇంకో భక్తులు. ఆ అలంకారాలన్నీ మనకెందుకండి? కట్టెపేడు చెక్కితే క్షణంలో కర్ర అమరుతుంది, అది మనకు మూడో కాలు. ఈ కట్టెకు ఆ కట్టె సాయం. కొండ మీద ఉండగా ఎన్నో కట్టెలు కర్రలుగా చెక్కి నునుపు చేసి ఉంచేవాణ్ణి, కానీ ఖర్చు లేదు. ఆ కర్రలు ఎందరో పట్టుకుని వెళ్ళారు, మనకు అవి సొంతం. ఈ ఆడంబరాలన్నీ మనకెందుకు? మనమేం ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా? మనకది చాలును అని చెప్పి వారి కర్ర వారికి ఇప్పించారు భగవాన్. భగవాన్ నిరాడంబర వస్తువులు తప్ప తదితరాలేవి వాడరు, కానీ కూడా ఖర్చు కాని వస్తువులంటే వారికి ప్రీతి. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. భగవతే శ్రీరమణాయ. ఓం నమో. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 14/9/1947. అన్న, ఆశ్రమంలోనే పుట్టి పెరిగిన ఒక ఆంబోతును గత నెలలో నిరంజనానంద స్వామి మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయానికి కానుకగా పంపారు. అక్కడి వారు దానికి బసవుడని పేరు పెట్టి లక్షణంగా అలంకరించి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిన సాంబశివ అయ్యర్తో సహా ఫోటో తీయించి ఆ ఫోటో పూర్వకాలపు పట్టంచు శాలువ, విభూతి, కుంకుమ ఇత్యాది ప్రసాదాలిచ్చి పంపగా వచ్చాడా అయ్యరు. ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినం నాటి నుండి జనం జాస్తిగా ఉండడం వల్ల పగలంతా జూబ్లీ హాల్లోనే కూర్చుంటున్నారు భగవాన్. ఈ ఉదయం నేను వెళ్ళేసరికి భగవాన్ సావధానంగా కూర్చొని ఉన్నారు. పెద్ద పళ్ళెంలో శాలువ, విభూది, కుంకుమ మొదలైనవి పట్టుకుని సాంబశివయ్యరు సన్నిధికి వచ్చారు. వారి వెనకనే వచ్చిన బ్రాహ్మణులంతా నకర్మణ నప్రజయ ధనేన అంటూ మంత్రం చదివారు. అంతా నమస్కరించి లేచారు. భగవాన్ నా వైపు చూసి, మన పసరాన్ని మీనాక్షి దేవాలయానికి పంపారు తెలుసునా అన్నారు. తెలుసును, అది వెళ్ళేనాడు పసుపు కుంకుమ ఇత్యాదులతో అలంకరింపబడి ఉంటే ఏమిటి కారణం అని పశువుల కాపరిని అడిగి తెలుసుకున్నాను అన్నాను. భగవాన్ వారు తెచ్చిన పళ్ళెం ఆదరంతో పట్టుకుని విభూది కుంకుమ నుదుటిని ధరిస్తూ, ఇదిగో మీనాక్షి ప్రసాదం అన్నారు. అప్పటికే ఆయన కంఠం గద్గదమయ్యింది. ఇంతలో సాంబశివయ్యరు ఆ శాలువ భగవాన్ పాదాల మీద కప్పారు. భగవాన్ కంపిత శరీరంతో దాన్ని తొలగిస్తే పరిచారకుడు అది ఎత్తి కుడివైపు సోఫా మీద కప్పాడు. భగవాన్ చేతితో ఆ శాలువ సవరిస్తూ మా వైపు చూసి, తల్లి మీనాక్షి పంపింది, అమ్మ ప్రసాదం అంటూ మాట పెగలక మౌనం దాల్చారు. కళ్ళు ఆనంద బాష్పాలతో ఆవరింపబడి అనిమేషత్వం చెందినవి. శరీరం అచలమయ్యింది. ఆ దృశ్యం చూచి ప్రకృతియే నిశ్శబ్దం చెందినట్టు అనిపించింది. అప్పుడు అందరి కళ్ళు చెమ్మగిల్లినవి. భగవాన్ తిరుచుళిలో బాలుడై ఉండగా ఇంట్లో ఎవరో తమపై కోపిస్తే దేవాలయానికి వెళ్ళి సహాయాంబ చాటున కూర్చొని దుఃఖించారట. ఆ తల్లి వారిని ఏ విధంగా ఊరడించిందో, ఏ మాసి చూపించిందో వారికే తెలియాలి.
3 ఏండ్లకు ముందొకసారి డాక్టర్లు దంపుడు బియ్యం వండితే భగవాన్ శరీరానికి మంచిది అంటే ఆశ్రమవాసులంతా చేస్తామని శ్రీవారితో మనవి చేశారు. అందరికీ అదే చేయగలరటయ్యా అని భగవాన్ అడిగితే, అది అసాధ్యం భగవాన్ వరకు తయారు చేయగలం, స్వీకరించాలి అని భక్తులు ప్రార్థించారు. భగవాన్ సుతరాము సమ్మతించలేదు. కడకు అమ్మకోవెల్లో నివేదనకు విడిగా వండుతాం కదా, అది దంపుడు బియ్యంతో చేస్తాం, స్వీకరించవలసిందని ప్రార్థించారు. అయితే సరే, అమ్మ ప్రసాదం కదా, తింటాను అని ఒప్పుకున్నారు భగవాన్. నాటి నుండి అదే విధంగా చేస్తూ ప్రసాదంగా పంక్తిలో అందరికీ కొంచెం కొంచెంగా వడ్డిస్తూ ఉన్నారు. గత వేసంగిలో రామస్వామి అయ్యర్ కొడుకు పెళ్ళయింది. ఆ సందర్భంలో వారిక్కడ భిక్ష చేశారు. ఆనాడు అందరి ఆకుల్లోని తెల్ల అన్నం, భగవాన్ ఆకులో ఎర్ర ధవుడుగా ఉన్న ఈ అన్నం చూసి, అయ్యో భగవాన్ ఆకులో ఆ అన్నం పెట్టారేమిటి అన్నారా అయ్యరు. భగవాన్ మందహాసంతో, అమ్మ ప్రసాదం అండి ఇది, దీనికేమి, అమ్మ గుళ్ళో నైవేద్యానికని వండారు అని పై సమాచారం అంతా చెప్పి మళ్ళీ అమ్మ ప్రసాదం అండి ఇది, అమ్మ ప్రసాదం కనుకనే సరే అని సమ్మతించాను అని సెలవిచ్చారు. దేవాలయాలేమి, దేవుళ్ళేమి, ప్రసాదాలేమి అన్నీ వదిలేశాం అనేవారికి ఇవన్నీ బోధలే కదా. సరే అన్న, ఇక సెలవు, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు, రాసిన తేదీ 16/9/1947. అన్న, మొన్న ఒక ఆంధ్రా యువతి భర్తతో సహా భగవాన్ సన్నిధికి వచ్చి, స్వామి నేను కొంతవరకు వేదాంత శ్రవణం చేసి ఏదో ధ్యానం చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కప్పుడు ఆ ధ్యానంలో ఆనందంగా ఉంటుంది, కళ్ళ వెంట నీళ్లు వస్తవి. మరొక్కప్పుడు అది ఉండదు, ఎందువల్ల అని అడిగింది. భగవాన్ చిరునవ్వుతో, ఆనందం ఎప్పుడూ ఉండేదే కానీ ఒకప్పుడు తోచి ఒకప్పుడు మరుగయ్యేది కాదే. వచ్చిపోయేదంతా మనఃకల్పితం, వాటిని లక్ష్యం చేయరాదు అన్నారు. ఒళ్ళు జలధరింపుతో కూడిన ఆ ఆనందం తప్పిపోగానే మళ్ళీ ఆ అనుభవం కావాలని అనిపిస్తుందే, ఎందువల్ల అన్నదామె. ఆ ఆనందం ఉన్నప్పుడు నీవున్నావు, లేనప్పుడు నీవున్నావని ఒప్పుకుంటున్నావు కదా. ఆ నిన్ను సరిగ్గా తెలుసుకుంటే ఇవేవీ లక్ష్యం ఉండవు అన్నారు భగవాన్. అందుకు ఏదైనా పట్టు చిక్కాలి కదా అన్నారు వేరొకరు. పట్టుకోవడానికి ఇంకొకటి ఉంటేనే కదా, అంతా తానేనాయే, పట్టుకునేదెవరు, దేన్ని పట్టుకోవడం అన్నారు భగవాన్. బదులు లేదు. భగవాన్ అనుగ్రహ దృష్టితో వాసనలు అంత బలీయంగా ఉన్నవి, ఏం చేస్తాం అన్నారు. అంతలో అప్పుడే వచ్చి కూర్చున్న ఒక యువకుడు చిన్న చీటీ శ్రీవారికి ఇచ్చాడు. వారది చూసి సమీపస్తులతో, ఇదిగో చూడు, చిత్తశాంతియే మోక్షం కదా అని రాశారు. ఇందులో ప్రశ్నలోనే జవాబున్నదే, చెప్పేటందుకు వేరేమున్నది, చిత్తమంటే ఏమో తెలుసుకొని కదా అడుగుతున్నారు అన్నారు. ఏమండి, చిత్తమంటే ఏమో తెలుసును కదా మీకు అన్నాడా మధ్యవర్తి. మనస్సు అన్నాడా పృచ్ఛకుడు. మరి ఇంకేమి, ఆ మనస్సుకు శాంతి లభించడమే మోక్షమని మీ ప్రశ్నలోనే ఉన్నదే అన్నారు భగవాన్. ఆ మనస్సు ఒక్కొక్కప్పుడు చంచలంగా ఉంటుందే, ఆ చాంచల్యం రాకుండా పోయేదెలా అన్నాడా యువకుడు. ఎవరి చిత్తానికి చాంచల్యం, ఈ అడిగేదెవరు అన్నారు భగవాన్. నా చిత్తానికే, నేనే అడిగేది అన్నాడు అతను. అది సమాచారం. నేననేవాడు ఒకడు ఉన్నాడు కదా. అప్పుడప్పుడు శాంతిని నీవు అనుభవిస్తూ ఉండడం వల్ల శాంతి అనేది ఉన్నదేనని ఒప్పుకోక తప్పదు. కోరికలే మనస్సు. ఆ కోరికలు లేకుండా చేసుకుంటే చాంచల్యం లేకుండా పోతుంది. చాంచల్యం లేకుంటే శాంతియే కదా ఉండేది. ఉన్నదాన్ని పొందడానికి ప్రయత్నం అనవసరం. కోరికలు లేకుండా చేసుకునేందుకే ప్రయత్నం. ఎప్పుడెప్పుడు మనస్సు చాంచల్యం కలుగుతుందో అప్పుడప్పుడు ఆయా విషయాల నుంచి మనసు మరల్చుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే శాంతి తానుగా ఉంటుంది.
అదే ఆత్మ, అదే మోక్షం, అదే తాను అని సెలవిచ్చారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 20/9/1947. అన్న, 4-5 రోజుల క్రితం కొందరు భక్తులు గిరి ప్రదక్షిణం వెడుతూ రమ్మని పిలిస్తే భగవాన్ సెలవు పొంది వెళ్ళాను. అడి అన్నామలకు చేరేసరికి వర్షం రావడం వల్ల రోడ్డుకు సమీపంగా ఉన్న ఒక చిన్న మఠంలో అందరం కూర్చున్నాం. అక్కడ ఉన్న ఒక సాధువుతో ఈ మఠం ఎవరిది అని అడిగాను. మాణిక్యవాచకులది అన్నాడతను. ఇక్కడ ఇది ఏ కారణం వల్ల ఏర్పడ్డది అంటే ఏవో కథలు చెప్పాడు అతను. నాకు అర్థం కాలేదు. భగవాన్తో మనవి చేసి తెలుసుకోవచ్చునని కొట్టి ఊరుకున్నాను. సమయం చూసి శ్రీవారిని అడగాలని చూస్తూ ఉంటే నిన్న బ్రహ్మవైవర్త పురాణంలోని కాళీశ్వర మహత్యంలో సుందరమూర్తి కథ చదువుకుంటూ కూర్చున్నారు భగవాన్. సుందరులు కాళీశ్వరాలయ ప్రవేశార్థం వెళ్ళి ఎదురుగా ఉన్న గజపుష్కరిణిలో స్నానానికి మునిగి లేచేసరికి కోవెల అదృశ్యం కావడం, ముందే నిన్ను సేవించరానందుకు ఇది ఫలమా అనే అర్థం గల పద్యాలు పాడగానే కోవెల గోచరించడం ఇత్యాది కథాభాగం పైకి చదివి సుందరులకు ముందు అంతా జలమయంగా తోచి ఆ తర్వాత జ్యోతి స్వరూపంగా కనిపించిందట అని చెప్పారు భగవాన్. అరుణాచలం కూడా జ్యోతి రూపమే అని అంటారు కదా అన్నారు ఒకరు. అవును, మాంసనేత్రాలకే శిలాకారం కానీ అసలు జ్యోతి రూపమే అన్నారు భగవాన్. అదే సమయం అని అడి అన్నామలలో మణివాచకులది ఒక మఠం ఉన్నదే, అక్కడ అది ఏర్పడడానికి కారణమేమిటి అన్నా నేను. అదా, వారు క్షేత్రాటన చేస్తూ ఇక్కడికి వచ్చారట. అప్పుడు ఆ స్థలంలో నిలబడి అరుణగిరిని చూస్తూ తిరువెంబావై పాటలు, అమ్మానే అనే పాటలు పాడారట. అందువల్ల ఆ మఠం ఏర్పడిందని అంటారు. తిరువెంబావై పాటలు కొన్ని విన్నారు కదా, అవి 20 పాటలు. ఆండాళ్ కృష్ణుని గురించి 30 పాటలు పాడింది. ఆ విధంగానే నన్ను గురించి మురుగనారు చాలా పాడాడు అన్నారు భగవాన్. ఈ గిరికి అన్నామల అన్న పేరు ఎందుకు వచ్చింది అన్నారు ఒకరు. బ్రహ్మ విష్ణువులకు అందని కొండ అన్నామల అంటే వాక్కుకు మనసుకు అందని జ్యోతిస్వరూపం అన్నమాట. అందని మల అన్నామల, అదే ఆ పేరుకు కారణం అన్నారు భగవాన్. ఈ గిరికి ఒక ఆకారం ఉంది కదా అన్నారా భక్తులు. బ్రహ్మ విష్ణువులకి గోచరించినప్పుడు ఒకే జ్యోతిస్తంభంగా అంతటా ఆవరించినట్లుంది. ఆ తర్వాత కదా కొండగా కనపడ్డం. ఇది ఈశ్వరుని స్థూల రూపం, జ్యోతిష్యే సూక్ష్మరూపం. వీటన్నిటికీ పరమైనదే యథార్థ స్వరూపం. సూక్ష్మం అంటే అంతటా నిండి ఉన్న తేజస్సే అన్నారు భగవాన్. సుందరమూర్తికి అంతేనా అన్నారు భక్తులు. అవును, ముందు జలమయము, ఆ తర్వాత జ్యోతిగా తోచి, ఆ తర్వాత మాంసనేత్రాలకు కోవెలగా గోచరించింది. మహాత్ములు ఎప్పుడు అంతర్నేత్రంతోనే చూస్తారు కదా, అందువల్ల వారికి సర్వం జ్యోతిమయంగాను బ్రహ్మమయంగాను తోస్తుంది అన్నారు భగవాన్. అరుణాచల లింగోద్భవాన్ని గురించి భగవాన్ ఒక పద్యం రాశారు కాబోలే అన్నాను నేను. అవును, విక్రమ సంవత్సర శివరాత్రికి ఎవరో అడిగితే రాశాను. తెలుగులో కూడా రాశానేమో అన్నారు భగవాన్. అవును, ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రం నాడు లింగోద్భవమైనదని, ఆ లింగంలో నుండి బయలువెడిన శివుణ్ణి విష్ణువు దేవతలు సేవించిన దినమే శివరాత్రి అని, అది కుంభమాసమని ఆ పద్యంలో చెప్పారు. అందుకు మూలకథ ఏమిటి, కృత్తికోత్సవ సందర్భం ఏమిటి అన్నాను. అదా, బ్రహ్మ విష్ణువు నేను పెద్ద అని వాదులాడుకుంటూ ఉంటే కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం నాడు
బ్రహ్మ విష్ణువుల మధ్యన జ్యోతిస్తంభం ఆవిర్భవించిందట. అందువల్ల దాని చిహ్నంగా ఆ నెలలో ఆ నక్షత్రం నాడు దీపోత్సవం జరుగుతుంది. బ్రహ్మ విష్ణువు ఆ స్తంభానికి ఆది అంతం తెలుసుకోవాలని వెళ్ళి వెతికి వేసట చెందినారా. గర్వవర్జితులై ఇద్దరూ ఒకచోట చేరుకొని పరదైవాన్ని ప్రార్థిస్తే ఆ జ్యోతి స్తంభాంతర్గతుడైన సదాశివుడు వారి దృష్టికి గోచరించి అనుగ్రహించాడని, వారు మాకు సేవ్యమానుడవై ఉండాలని ప్రార్థిస్తే పర్వతాకారంగాను లింగాకారంగాను ఉంటానని చెప్పి లింగార్చన విధానం బోధించి మీరందరూ లింగాకారంతో ఉండే నన్ను అర్చిస్తే కొన్నాళ్లకు లింగం నుంచి నా అంశ వల్ల శివమూర్తి రుద్రనామంలో వెలువడి మీకు సహాయకారిగా ఉండగలడని చెప్పి అంతర్హితుడైనాడట. ఆ తర్వాత ధనుర్మాసంలో ఆర్ద్ర నక్షత్రం నాడు జ్యోతిర్లింగమైన అరుణగిరి నుండి స్వయంభూలింగం ఆవిర్భవించిందని, ఆనాటి నుండి ఈశ్వరాదేశానుసారం వారందరూ లింగార్చన విధిని అనుష్ఠిస్తూ రాగా కుంభమాసంలో కృష్ణపక్ష త్రయోదశి నాడు అర్ధరాత్రి వేళ ఆ లింగం నుంచి శివమూర్తి ఆవిర్భవించి హరిసురుల చేత సేవించబడ్డం వల్ల ఆ దినమే శివరాత్రి అని లింగ పురాణంలోనూ శివపురాణంలోనూ చెప్పి ఉంది. నాటి నుండే లింగార్చన విధానం ప్రారంభమైందిట. ఈ అరుణాచల లింగోద్భవమే ప్రథమ లింగోద్భవం అని స్కాంద పురాణంలో దృఢంగా చెప్పి ఉంది. నా పద్యానికి మూల శ్లోకం లింగ పురాణాంతర్గతమే అని సెలవిచ్చారు భగవాన్. తొలి అరుణాచల లింగము కలిగెను ధనువు నెల నార్ద్ర గణలింగమునన్ వెలివడు శివుని హరిసురలు కొలిచిన దినమే శివరాత్రి కుంభపు నెలనవు. ఇది భగవాన్ రాసిన పద్యం అన్నా. సరే అన్నా, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 21/9/1947. అన్న, భగవాన్ అడి అన్నామలలో మాణిక్యవాచకల మఠం ఏర్పడడానికి గల కారణం చెప్పినప్పటి నుంచి వారి జన్మకథ వినాలన్న ఉబలాటం కలిగింది నాకు. ఈ ఉదయం భగవాన్ ముఖంలో ప్రసన్నత చూసుకొని మణివాచకులు తిరువాచకం పాడుతూ ఉంటే నటరాజమూర్తి రాశాడంటారు, నిజమేనా? అసలు వారి జన్మభూమి ఎక్కడా అన్నాను. నిజమే, ఈ కథంతా హాలస్య మహత్యంలో ఉంటుందే అన్నారు భగవాన్. హాలస్య మహత్యం తెలుగులో ఇక్కడ లేదు కదా అన్నాను. అది సరి, అయితే సంగ్రహంగా చెప్తాను విను అని భగవాన్ ఇలా చెప్పారు. మణివాచకులు పాండ్యదేశంలో వాదపురి అనే గ్రామంలో పుట్టారు. ఆ కారణంగా వారిని అంతా వాదవూరర్ అనేవారు. వారికి చిన్నతనంలోనే విద్యాభ్యాసం అయ్యింది. అన్ని గ్రంథాలు చదివి సారగ్రాహి అయి శివభక్తిలోనూ జీవకారుణ్యంలోనూ ప్రసిద్ధి చెందారు. పాండ్యరాజు అది విని వారిని రప్పించి ప్రధానమంత్రిగా చేసుకొని దక్షిణాత్య బ్రహ్మరాయుడు అనే బిరుదు వారికిచ్చాడు. వారు నీతి నిపుణతలతో మంత్రిత్వం చేస్తూ ఐహిక సుఖాలు ఆశించక దైవ సన్నిధి అందే చిత్తం హత్తించి జ్ఞానసిద్ధికి శ్రీగురుని అనుగ్రహం కావాలన్న విషయం గ్రహించి అందుకుగాను అన్వేషణ చేస్తూ ఉన్నారు. ఇంతలో పాండ్యరాజు మంచి గుర్రాలు కొనితెమ్మని ఈ మంత్రిని ఆజ్ఞాపించారు. వీరు కూడా శ్రీగురుణ్ణి అన్వేషించదలిచారు కనుక ఇదే సందని కావలసినంత బంగారం మూటగట్టుకొని పరివార సహితంగా బయలుదేరారు. వీరి దృష్టి గురు అన్వేషణలోనే మగ్నం కావడం వల్ల దోవలో ఉన్న దేవాలయాలన్నీ చూసుకుంటూ తిరుప్పెరుందురై అనే ఊరు చేరారు. వారి పక్వచిత్తాన్ని పరిశీలించిన పరమేశ్వరుడు బడిపంతుల వేషంతో 1 సంవత్సరంగా అక్కడి దేవాలయానికి పక్కనే ఉన్న వీధి అరుగు మీద బీద పిల్లలకి చదువు చెబుతూ రోజుకొక ఇల్లుగా ఆ పిల్లల ఇళ్లల్లో చిర్రాకు గల్జేరు గిల్లి వండిన శాకపాకాలతో అన్నం తింటూ వీరి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీరక్కడ చేరేసరికి ఈశ్వరుడు సిద్ధపురుషాకారంతో బహుసంఖ్య గల సన్యాసులతో పరివేష్టించబడి ఆలయ ప్రాకారంలో అక్కడి స్థలవృక్షమైన కురంద వృక్షం కింద కూర్చున్నారు. వాదవూరరు ఆలయంలోకి ప్రవేశించి స్వామిని దర్శించి ప్రదక్షిణగా వస్తూ ఈ సిద్ధపురుషుణ్ణి చూశారు.
వెంటనే హృదయం పొంగింది, కళ్ళ వెంట నీరు కారింది. చేతులు శిరస్సుపైకి ఎగిరి నమస్కరించినవి. అప్రయత్నంగానే కాళ్ళు శ్రీవారి వైపుకు లాగినవి. మొదలు నరికిన వృక్షంలా ఆ గురుపాదాలపై వాలి నమస్కరించి లేచి ఈ దీనుణ్ణి కూడా దాసునిగా చేసుకోవాల్సిందని ప్రార్థించారు. వారిని అనుగ్రహించడానికే వచ్చిన ఈశ్వరుడు తక్షణం దృష్టి వల్లనే జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఉపదేశం మణివాచకుల హృదయంలో నాటుకొని అతిశయమైన ఆనందం కలిగింది. ముకుళిత హస్తాలతో ఆనంద బాష్పములతో శ్రీగురుని ప్రదక్షించి నమస్కరించి దుస్తులు వస్తువులు ఊడదీసి గురు సన్నిధిలో ఉంచి లంగోట కౌపీనంతో నిలిచారు. వెంటనే గురువును వినతించాలన్న ఇచ్చ కలిగింది ఆయనకు. ఆ గురు కటాక్షం వల్లనే మాణిక్యాల వంటి వాక్యాలతో భక్తిభరితమైన పద్యాలు కొన్ని పాడారు. పాటకు పరవశుడయ్యే ఈశ్వరుడు సంతోషించి మాణిక్యవాచక అని సంబోధించి ఇక్కడ తిరుప్పణి చేస్తూ ఉండవలసిందని ఆజ్ఞాపించి అదృశ్యమైనాడు. వెంటనే ఆయన చుట్టూ ఉన్న శిష్యులు కూడా అదృశ్యమయ్యారు. అది చూసి తనను అనుగ్రహించింది సాక్షాత్తు ఈశ్వరుడేనని మణివాచకులు గ్రహించి దుర్భరమైన దుఃఖంతో కిందపడి దొర్లుతూ, నన్నేలిన దైవమా, నన్నెందుకు విడిచి వెళ్ళావు అంటూ విలపించసాగాడు. ఆ గ్రామస్తులందరికీ వింత కలిగి అంతవరకు బడిపంతులుగా ఉన్న వ్యక్తిని వెదికితే కనిపించలేదు. ఓహో, ఇదంతా ఈశ్వరలీలయే కాబోలు అని అనుకున్నారు. మణివాచకులు కొంతసేపటికి తెప్పరిల్లి ఈశ్వర ఆదేశానుసారం వర్తించాలని వెంట వచ్చిన పరివారాన్ని మధురకు పంపి తెచ్చిన బంగారం ఆలయ కార్యానికి వెచ్చిస్తూ అక్కడే ఉండిపోయాడు. పై సమాచారం అంతా ప్రభువు విని తక్షణం మధురకు రమ్మని మణివాచకులకు పత్రం పంపారు. గుర్రాలు కొనకుండా రాజదర్శనానికి ఎలా వెళతారు? కొందామంటే కాసేది. ఏం చేయడానికి తోచక శివసన్నిధిలో మొరపెట్టుకున్నారు. శివుడు ఆ రాత్రి వారికి స్వప్నంలో తోచి వెలలేని మాణిక్యం ఒకటి ఇచ్చి, ఇది ప్రభువుకు ఇవ్వు, గుర్రాలు శ్రావణ మాసంలో మూలా నక్షత్రం నాడు రాగలవని చెప్పు అని సెలవిచ్చాడు. ఉలిక్కిపడి లేచి చూస్తే స్వామి లేడు. మాణిక్యం చేతిలో ఉన్నది. మణివాచకులు ఆశ్చర్యానంద పరవశులై తక్షణం దుస్తులు తొడుక్కొని మధురకు వెళ్ళారు. మాణిక్యం రాజుకిచ్చి గుర్రాలు రాగల ముహూర్తం ముచ్చటించి అవి ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తూ మంత్రి పదాన్ని ఆశించక శరీరం మధురలోనూ మనస్సు తిరుప్పెరుందురులోనూ ఉంచుకొని కాలం గడుపుతూ వచ్చారు. పాండ్యుడు గూఢాచారుల ద్వారా తిరుప్పెరుందురైలో గుర్రాలు లేవని, మణివాచకులు ధనమంతా ఆలయ కైంకర్యానికి వెచ్చించారని తెలుసుకున్నాడు. వెంటనే వారిని చెరసాలలో బంధించి కష్టపెట్టారు. ఇంతలో ముందు చెప్పినట్టే మూలా నక్షత్రం నాడు ఈశ్వరుడు క్రూర మృగాలను గుర్రాలుగా మార్చి అశ్వరక్షక వేషంతో తానే వచ్చాడు. రాజు ఆశ్చర్యమగ్నుడై అశ్వాలన్నీ ఒప్పించుకుని అశ్వపాలకుల సలహాను అనుసరించి తదితర అశ్వాలున్న శాలలోనే కట్టి వేయించి ఆ వేషధారిని సత్కరించి పంపి వెంటనే మణివాచకులను చెర నుండి విడిపించి క్షమాపణ చెప్పుకున్నాడు. ఆ రాత్రికే గుర్రాలు క్రూర మృగాలుగా మారి శాలలో ఉన్న గుర్రాలన్నిటినీ మింగి నగరమంతా గగ్గోలు చేసి పారిపోయాయి. రాజు కోపంతో మణివాచకులను మాయావిగా భావించి మళ్ళీ ఖైదు చేసి అనేక విధాల అలజడి కలిగించాడు. వెంటనే ఈశ్వరుడి ఆదేశానుసారం వైగా నదిలో నీరు పొంగి మధురా నగరమంతా ఆక్రమించింది. రాజు భయపడి ఊళ్ళో వారందరినీ రప్పించి వైగకు కట్టపోయిండని కట్టడి చేస్తూ ఇంటికొక్కరు చొప్పున రావాలని, ఒక్కొక్కరు ఇంతింత దూరం పోయాలని, అలా చెయ్యకుంటే దండన విధించబడుతుందని కఠినంగా శాసించాడు. ఆ ఊళ్ళో పిట్టువాణి అమ్మయ్యార్ అనే ఒక అవ్వ ఉంది. ఆమె ఏ రోజుకు ఆ రోజు ఆవిరి కుడుములమ్మి జీవనం గడుపుతూ ఉన్న శివభక్తి పరాయణురాలు, సాధుజీవి. ఆమె ఇంటి వంతుకు పంపడానికి మనిషి లేడు. కూలిచ్చి ఎవరినైనా పంపుదామంటే చేతిలో పైసా లేదు. ఏవి చేతురా ఈశ్వర అని విచారిస్తూ కూలబడ్డది. అది చూసి కరుణామయుడైన ఈశ్వరుడు కూలివాణి వేషంలో పార భుజాన పెట్టుకొని వచ్చి అవ్వా అవ్వా అని పిలిచాడు. ఎవరు నాయనా అన్నది ఆ అవ్వ. కూలి కావాలా అన్నాడు. కావాలి కానీ చేతిలో చిల్లి గవ్వైనా లేదే, ఏమిస్తును అన్నది ఆమె. డబ్బు వద్దు, ఏమీ వద్దు, కానీ నా కడుపు మారుతోంది. నీవు చేసే కుడుముల్లో
తుంపులు ఉంటే ఇవ్వు, అవి తిని నీ ఇంటి వంతు కట్టపోస్తా అన్నాడా కూలి. ఆమె సరేనని కుడుములు పోయడానికి ఆరంభిస్తే అన్నీ తుంపులే అవుతూ వచ్చినవి. అయ్యో అన్నీ తుంపులే అని గిన్నె చూస్తే పిండి తరగలేదు. ఆమె ఆశ్చర్యంతో ఆ తుంపులన్నీ కూలీకిస్తే తిన్నన్ని తిని మిగిలినవి మూట కట్టుకొని కట్టపోస్తానని వెళ్ళాడు. వెళ్ళినవాడు పనిచేయక పార తల కింద పెట్టుకొని పాడుతూ పడుకుని తానే కాక ఇతర కూలీలను చెడగొట్టుట ప్రారంభించాడు. కట్ట ఎంతవరకైందో చూద్దామని రాజు వస్తే ఆ పిట్టువాణి వంతు అలాగే ఉంది. అదేమని విచారిస్తే అక్కడి రాజభటులు ఆ కూలివాని చేష్టలన్నీ చెప్పారు. రాజు మండిపడి కూలివాడైన పరమేశ్వరుని పిలిచి, కట్టపోయకుండా మొద్దల్లే పడుకొని పాడతావా అని చేతిపెత్తంతో వీపు మీద బాదాడు. ఆ దెబ్బ కొట్టిన రాజు మీదనే కాక సమస్త జీవుల మీద పడ్డది ఆ దెబ్బ. రాజు వెంటనే తన చేత కొట్టబడ్డవాడు పరమేశ్వరుడేనని తెలుసుకొని భయభ్రాంతుడై నిలిచాడు. పరమేశ్వరుడు అదృశ్యమై, ఓ రాజా, మాణిక్యవాచకుడు నా ప్రియభక్తుడు, అతని మహిమ విస్తరించడానికే ఇదంతా కల్పితమైంది, అతన్నే శరణు వేడు అన్న అశరీర వాక్కు వినపడ్డది. ఆ వాక్కు వినగానే రాజు మాణిక్యవాచకుల వద్దకు వెళ్ళాలని బయలుదేరి మార్గంలోనే ఉన్న పిట్టువాణిని ముందు చూద్దామని ఆమె ఇంటి ముందు ఆగాడు. అప్పటికే విమానంలో ఎక్కి కైలాసానికి వెళ్తోంది ఆమె. ఆశ్చర్యంతో ఆమెకు నమస్కరించాడు రాజు. తిరిగి మణివాచకుల సన్నిధికి వెళ్ళి పాదాల మీద పడ్డాడు. వారు ఎంతో ఆదరంతో లేవదీసి కుశలమడిగి మన్నిస్తే రాజు నా అపరాధాలన్నీ మన్నించి ఈ రాజ్యం పరిపాలించమని ప్రార్థించాడు. మణివాచకులు రాజును అనుగ్రహ దృష్టితో చూస్తూ, అప్ప, నేను ఈశ్వర దాసత్వం అంగీకరించినందువల్ల రాజ్యాంగతంత్రంలో ప్రవేశించలేను, అన్యథా భావించకు, సుఖంగా ప్రజలను పాలించు, నీకిక ఏ కొరత ఉండదు అని లాలించి చెప్పి తాము బయలుదేరి అనేక పుణ్యస్థలాలను దర్శిస్తూ ఆయా దేవతల గురించి పద్యపదికాలు పాడడం ప్రారంభించారు. ఆ కథలు ఎన్నో ఉన్నవి అన్నారు భగవాన్. అప్పుడు నేను, తిరువాచకం రాసిందెప్పుడు అన్నాను. వారెక్కడ రాశారు, వారిది అతీత స్థితి, పాడుకుంటూ పోవడమే వారి పని అన్నారు భగవాన్. అయితే తిరువాచకం ఏ విధంగా ఏర్పడ్డది అన్నాను. అదా, వారు క్షేత్రాటనం చేస్తూ పోయి కడపటకు చిదంబరం చేరుకొని నటరాజ ఆనంద తాండవ దర్శనం చేస్తూ మానవుల మనసు ద్రవించేలా పాటలు పాడుతూ అక్కడే నిలిచిపోయారు. అప్పుడు శ్రీ నటరాజమూర్తి మణివాచకుల మహిమ జనులకు తెలియాలి అని తిరువాచకం అనే ఉత్తమ గ్రంథం లోకానికి అనుగ్రహించాలని తలపెట్టి ఒక రాత్రి బ్రాహ్మణ రూపంతో మణివాచకుల మఠానికి వెళ్ళారు. ఆదరపూర్వకంగా వారు ఆదరించి వచ్చిన కార్యమేమి అని అడిగితే ఆ వేషధారి దైవం నవ్వుతూ చాలా స్వతంత్రంగా, ఏమయ్యా, నీవు ఆసువుగా కవిత్వం చెబుతూ ఎక్కడెక్కడో ఏవేవో పాడావటే, ఇక్కడ కూడా పాడుతున్నావట, నేను వినవచ్చునా? ఎన్నాళ్ళ నుంచో రావాలని వినాలని అనుకుంటున్నాను, కానీ తీరికేది, ఏమాత్రం తీరిక లేకపోయింది. పగలు వచ్చేందుకు వీలు పడక రాత్రివేళ వచ్చాను. నిద్రాభంగం కాదు కదా, ఏమంటావు, పాడగలవా, అన్నీ జ్ఞాపకమున్నవా అన్నారు. నిద్రకేమీ తొందర లేదు, జ్ఞాపకమున్నంత వరకు పాడతాను వినండి అని మణివాచకులు తన్మయులై పాడుతూ ఉంటే ఆ విప్రవేశధారి తాళపత్రాల మీద రాస్తూ కూర్చున్నాడు. తన్మయత్వంతో పాడుతున్న మణివాచకులకు ఆ విషయం తెలియదు. అలాగే పాడుతూ పాడుతూ స్వస్థితిలో లీనమై వారు మౌనం వహించడం, ఆ విప్రుడు అదృశ్యం కావడం జరిగింది. తెల్లవారగానే శ్రీ నటరాజమూర్తికి ప్రాతకాల పూజాదులు నడిపే నిమిత్తం దీక్షితులు వచ్చి తలుపు తీయగానే నటరాజ సన్నిధిలో గడప మీద ఒక తాళపత్ర గ్రంథం కనిపించింది. తీసి చూస్తే తిరువాచకం అని రాసి ఉండడమే కాక మణివాచకులు చెప్పగా తాను రాసినట్టు శ్రీ చిదంబరం అనే నటరాజమూర్తి ముద్ర కూడా దాని మీద ఉంది. ఆశ్చర్యంతో ఆ దీక్షితులంతా గుంపు కూడుకొని ఈ వింత సమాచారం ఏమిటో ఆ మణివాచకులను అడిగి తెలుసుకుందాం అని వారి వద్దకు వచ్చి తిరువాచకం నటరాజమూర్తి సంతకం చూపి, అయ్యా, దీని తాత్పర్యం ఏమిటి అని అడిగారు. మణివాచకులు మారు మాట్లాడక వారందరినీ తనతో రమ్మని శ్రీ నటరాజ సన్నిధికి వెళ్ళి
ఆ మూర్తికి ఎదురుగా నిలిచి, అయ్యా, ఇదిగో ఇక్కడ అనుగ్రహించి ఉన్న ఈ నటరాజమూర్తియే దీనికి తాత్పర్యం, ఇతడే దీనికి అర్థం అని చూపి తక్షణం జ్యోతి రూపంతో ఆ నటరాజమూర్తిలో ప్రవేశించి లీనమైపోయారు అంటూ భగవాన్ గద్గద కంఠులై మాట పెగలక మౌనం వహించారు. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే